హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్. హౌ ఆర్ యు గైస్? ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ యూ ఆల్. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? రైట్. సో ఈరోజు మనం డిటర్మినెంట్స్ రఫ్గా అండ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మొత్తం కూడా మనం నేర్చుకోబోతున్నాం. సో దాదాపుగా మీకు ఇది కొద్దిగా ఒక 1.5 to 2 hours మధ్యలో అయితే ఉండబోతుంది. సో చివరి దాకా ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. హషం, నైస్ నైస్, సూపర్ అమ్మ. హౌ ఆర్ యు ఆల్? రైట్. సో లెట్ us మూవ్ ఇన్ టు ద సెషన్. టైం వేస్ట్ చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదాం. ఫార్ములా ఆఫ్ ద డెట్స్ మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా నేను డిటర్మినెంట్స్ గురించి చెప్పడం జరిగింది. సో దాని తర్వాత కంటిన్యూషన్ అనమాట. ఇది మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ఆల్రెడీ 3 క్లాసులు అయిపోయినాయి. ఇది 4వ క్లాసు. అప్పుడు మనం మిస్ అయినాము, మళ్ళీ ఇప్పుడు నేర్చుకుంటున్నాం. రైట్. సో ఫార్ములా ఆఫ్ ద డెట్స్ లో ఏమేమి మాట్లాడుకుంటాం ఏంటిది ఒకసారి మనం చూద్దాం. అయితే మీకు ఏ ఇన్వర్స్ అంటే ఏంది, అడ్జాయింట్ అంటే ఏంది, ఇవన్నీ మనం మ్యాట్రిసెస్ లో చెప్పుకున్నాం. బట్ వాటి యొక్క డిటర్మినెంట్స్ ఏమైతాయో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. చూడండి. సో డెట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అన్న డెట్ ఆఫ్ ఏ అన్న ఒకటి. డెట్ ఏకి పెట్టినా ఏ ట్రాన్స్పోజ్ పెట్టినా ఒకటి. తర్వాత డెట్ ఆఫ్ ఏబి అని అన్న లేదా డెట్ ఏ ఇంటూ డెట్ బి అని అన్న రెండు ఒకటి. నెక్స్ట్ వన్ డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అన్నాం అనుకోండి. డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే డెట్ ఏ హోల్ ఇన్వర్స్ అన్నమాట. అంటే 1/det అవుతుంది. నెక్స్ట్ డెట్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఉందనుకో, దీన్ని మనం డెట్ ఏ హోల్ పవర్ ఎన్ అని రాయొచ్చు. నెక్స్ట్ డెట్ ఆఫ్ కే ఇంటూ ఏ అని వచ్చింది అనుకోండి, వేర్ కే ఇస్ ఎనీ కాన్స్టెంట్, ఒక స్కేలార్. ఏ అనేది మ్యాట్రిక్స్, కే అనేది స్కేలార్. ఇక్కడ డెట్ ఆఫ్ ఏబి అంటే ఏబీలు రెండు కూడా మ్యాట్రిసెస్. ఏబీలు రెండు కూడా మ్యాట్రిసెస్ కాబట్టి డెట్ ఏ ఇంటూ డెట్ బి అని రాసాం. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో డెట్ ఆఫ్ కే ఇంటూ ఏ, స్కేలార్ ఇంటూ ఏ వచ్చినప్పుడు ఇది కే పవర్ ఎన్ ఇంటూ డెట్ ఏ అవుతుంది. కే పవర్ ఎన్ ఇంటూ డెట్ ఏ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అన్న లేదా డెట్ ఆఫ్ కోఫాక్టర్ ఆఫ్ ఏ, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అన్న డెట్ ఆఫ్ కోఫాక్టర్ ఆఫ్ ఏ అన్న రెండు ఒకటి. తర్వాత డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అని అంటే డెట్ ఏ పవర్ n-1 అవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీకు చాలా సార్లు ఇది కనపడతా ఉంటుంది, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ. దాని తర్వాత డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అని ఉంటుంది. ఇది డెట్ ఏ పవర్ n-1 హోల్ స్క్వేర్. రెండు అడ్జాయింట్లు ఉన్నాయి కాబట్టి పవర్ హోల్ స్క్వేర్. ఒకటే అడ్జాయింట్ ఉంది కాబట్టి n-1 కి పవర్ 1. అదే ఒకవేళ 3 అడ్జాయింట్స్ ఉంటే డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అని ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, అప్పుడు డెట్ ఏ పవర్ n-1 కి హోల్ క్యూబ్ వస్తుంది. దాని తర్వాత డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ కేఏ, ఏమైంది ఇక్కడ? డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ, అడ్జాయింట్ లోపల ఏ ఉంటే డెట్ ఏ పవర్ n-1 అయింది. డెట్ ఏ పవర్ n-1 అయింది అంటే ఇక్కడ నాకు ఏం రావాలి? డెట్ ఆఫ్ కేఏ పవర్ n-1. అవునా? మరి కే బయటకు వస్తే కే పవర్ ఎన్ కదా. సో కే పవర్ ఎన్ ఇంటూ n-1 ఇంటూ డెట్ ఆఫ్ ఏ పవర్ n-1. సో ఇది కే పవర్ ఎన్ ఇంటూ n-1 ఇంటూ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. అంటే కే అనేది అడ్జాయింట్ నుంచి బయటకు వస్తే ఇట్లా వస్తుంది. లేదా దీన్నే మనం ఎట్లా రాయొచ్చు? డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ కేఏ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఇస్ కే పవర్ ఎన్ ఇంటూ n-1 ఇంటూ డెట్ ఏ పవర్ n-1 అని రాసుకోవచ్చు. ఓకేనా అండి?
క్లియరా? సో ఇది చాలా సింపుల్ ఫార్ములాస్. అయితే వీటన్నిటి కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటి కూడా ఈ మాక్సిమం ఫార్ములాస్ అన్ని కూడా ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయంటే సమ్ బి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ బి ఈజ్ నథింగ్ బట్ డెట్ బి ఇంటూ ఐడెంటిటీ. బి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ బి. బి అనేది ఒక మ్యాట్రిక్స్, అడ్జాయింట్ ఆఫ్ బి అనేది ఒక మ్యాట్రిక్స్. బి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ బి ఈజ్ నథింగ్ బట్ డెట్ బి ఇంటూ ఐ అని ఉంటుంది. సో దీని ద్వారానే ఫార్ములాస్ అన్ని కూడా మనకి జనరేట్ అవుతా ఉంటాయి. అన్ని ఫార్ములాస్ జనరేట్ అవుతా ఉంటాయి. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇందులో నాకు బి బదులుగా కేఏ అని పెట్టాను అనుకోండి. అంటే నాకు కావాలి, ఏం కావాలి? జస్ట్ అడ్జాయింట్ ఆఫ్ కేఏ ఏమైతుంది? డెట్ కాదు సార్, మీరు ఆల్రెడీ చెప్పారు కదా అంటే ఇది డెట్. నాకు డెట్ వద్దు. అడ్జాయింట్ ఆఫ్ కేఏ ఏమైతుందో కావాలి. అందరూ వింటున్నారా అమ్మా? కనపడుతున్నాను కదా? ఒక్కసారి నాకు కన్ఫర్మ్ చేయండి అన్న. మీరు అలా కామ్గా ఉంటే నాకు భయం వేస్తుంది. ఓకే కదమ్మా? రైట్, థ్యాంక్ యూ. మధ్యలో అట్లా ఏదైనా ఒక సింబల్ ఇస్తా ఉండండి, అప్పుడు వెళ్ళొచ్చు. సో అడ్జాయింట్ ఆఫ్ కేఏ అంటే నేను ఈ బి బదులుగా ఏం చేస్తానో చూడండి ఒకసారి. ఇక్కడ బి బదులుగా నేను అడ్జాయింట్ ఆఫ్ కే అని రాస్తా. బి బదులుగా కే రాస్తా. సో లెట్ బి ఈజ్ ఈక్వల్ టు కేఏ. బి ఈజ్ ఈక్వల్ టు కేఏ పెడితే ఏమైంది? ఇది ఏమైంది? కేఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ కేఏ ఇంటూ ఐ అయింది. డెట్ ఆఫ్ కేఏ ఇంటూ ఐ అయింది. సో ఇప్పుడు ఈ ఏని తీసేయడానికి ఏం చేస్తానంటే రెండు వైపులా ఏ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తా. అప్పుడు ఇది ఏమైంది? ఇక్కడ కే ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ కేఏ అంటే కే పవర్ ఎన్ ఇంటూ డెట్ ఏ ఇంటూ ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ అయింది. ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఐ కదా, ఐడెంటిటీ కదా, ఐడెంటిటీ. ఈ కే అటు పోతే కే పవర్ ఎన్ మైనస్ వన్ అయింది కదా, కే పవర్ ఎన్ మైనస్ వన్. సో ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ మనకి? అడ్జాయింట్ ఆఫ్ కేఏ అంటే దీని ఆన్సర్ ఇట్లా రావాలి. అడ్జాయింట్ ఆఫ్ కే అంటే కే పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అని రావాలి. డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అని రావాలి. మరి డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏంది? డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏంటి అసలు? దీని నుంచి చూడండి, ఎందుకంటే మీకు ఇన్వర్స్ తెలుసు కదా. వాట్ ఈజ్ ఏ ఇన్వర్స్? ఏ ఇన్వర్స్ అంటే 1/det A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ కదా. మనం మాట్లాడుకున్నాం కదా దీని గురించి. ఒకవేళ det A ఇటు పోయింది అనుకోండి, అప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏమవుద్ది? అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే det A ఇటు పోతే det A ఇంటూ ఏ ఇన్వర్స్ కదా, అవునా కదా? det A ఇంటూ ఏ ఇన్వర్స్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే. సో ఇక్కడ det A ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఆఫ్ కేఏ అంటే ఏంది? అడ్జాయింట్ ఆఫ్ కే అంటే ఏంది? కే పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ అన్నమాట. ఇది ఇంకొక ఫార్ములా, ఇది ప్రూఫ్ రాద్దాం ఇక్కడ. అడ్జాయింట్ ఆఫ్ కేఏ, అడ్జాయింట్ లో నుంచి కే బయటికి రావాలంటే కే పవర్ ఎన్ మైనస్ వన్ తోటి బయటకు వస్తుంది అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో మీరు వెరీ గుడ్ అమ్మా నాయుడు, ఇక్కడ చూడమ్మా, ఇది యాక్చువల్ గా ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా. బి అనేది ఒక మ్యాట్రిక్స్. ఇప్పుడు నేను బి బదులుగా కేఏ పెడుతున్నా. కే అంటే కాన్స్టెంట్, ఏ అంటే మ్యాట్రిక్స్. ఇది కేఏ, ఇది అడ్జాయింట్ ఆఫ్ బి బదులుగా మళ్ళీ కేఏ, ఇక్కడ డెట్ బి బదులుగా కేఏ పెట్టా. అన్నిటి బదులు కే పెట్టుకుంటూ పోయినా. సో ఇప్పుడు ఈ ఏ అనేది నేను తీసేయడానికి, ఎందుకంటే నాకు ఓన్లీ అడ్జాయింట్ ఆఫ్ కేఏనే కావాలి కదా, నాకు ఇక్కడ ఉన్న ఏ వద్దు. ఏని తీసేయడానికి బోత్ ద సైడ్స్ ఇరువైపులా ఏ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తున్నా. ఇక్కడ ఏని ఏ ఇన్వర్స్ తోటి, ఇక్కడ కూడా ఐ అంటే మ్యాట్రిక్స్ ని ఏ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేసిన. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఐడెంటిటీ అంటే అక్కడ ఏం ఉండదు, 1 కింద లెక్క అనమాట.
సో ఐడెంటిటీ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ కేఏ అడ్జాయింట్ ఆఫ్ కేఏనే అవుతుంది. తర్వాత కే ఇటు సైడ్ పోయింది అనుకోండి. ఇప్పుడు డెట్ ఆఫ్ కేఏ అంటే మనం ఇందాకనే మాట్లాడుకున్నాం. డెట్ ఆఫ్ కేఏ అంటే ఎంత? కే పవర్ ఎన్ ఇంటూ డెట్ ఏ. సో డెట్ ఆఫ్ కేఏ కే పవర్ ఎన్ ఇంటూ డెట్ ఏ అయింది. సో ఇది ఐ అయింది. ఐడెంటిటీ ఇంటూ మ్యాట్రిక్స్ ఇస్ ద మ్యాట్రిక్స్. ఇప్పుడు కేని కూడా తీసేయాలి కాబట్టి రైట్ సైడ్ తీసుకపోతే కే పవర్ ఎన్ మైనస్ 1 అయింది. ఇది డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ మిగిలిపోయింది. బట్ డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏమనుకున్నాం? ఇప్పుడు ఏమని మాట్లాడుకున్నాం? ఇక్కడ అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో కాబట్టి మనకి ఇక్కడ అడ్జాయింట్ ఆఫ్ ఏ అని వచ్చింది. అంటే ఫార్ములా ఏం జనరేట్ చేసినాం మనం? అడ్జాయింట్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. అట్లనే మీకు ఇది కావాలనుకోండి, సార్ నాకు డెట్ వద్దు, అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ కావాలి. దాదాపుగా ఇది అడగడు, ఇట్లా డెట్లలో అడుగుతాడు. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఎంత? డెట్ అడుగుతాడు, డెట్ లేకుండా అడగడు. కానీ ఒకవేళ అడిగాడు అనుకోండి, అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ డెట్ ఇవ్వలే. ఇప్పుడు ఇక్కడ దీని కూడా డెట్ ఇవ్వలేదు నేను. ఇందాక డెట్ ఉంది, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ కే అంటే కే పవర్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ డెట్ ఏ పవర్ ఎన్ మైనస్ 1. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంటే. ఎన్ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది ఇది మీరు సహజంగా చేసేస్తారనుకోండి. ఇప్పుడు డెట్లతోటి అడిగాడు. నేను డెట్ లేకుండా ఒకవేళ అడిగితే నాకు ఏ రావాలి? మ్యాట్రిక్స్ రావాలి. అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ అంటే నాకు ఏ రావాలి? మ్యాట్రిక్స్ రావాలి. ఇప్పుడు దీని ఆన్సర్ మనం చెప్పడానికి ఏం చేస్తామంటే, we will take the help of B into adjoint of B is equal to det B into identity. ఇదే కదా ఫార్ములా, ఇది వాడుకుంటాం. దీంట్లో ఏం చేస్తామంటే లెట్ B బదులుగా లెట్ B is equal to adjoint of A అని అనుకుందాం. ఏం చేస్తున్నానమ్మా? ఇన్స్టెడ్ ఆఫ్ B ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో B బదులుగా అడ్జాయింట్ ఆఫ్ ఏ పెట్టండి. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ ఇది అడ్జాయింట్ ఆఫ్ బి బదులుగా ఏం పెట్టాలి? అడ్జాయింట్ ఆఫ్ ఏ. అడ్జాయింట్ ఆఫ్ ఏ అయింది. ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ బి బదులుగా అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ ఐడెంటిటీ. అంటే బి ఉన్న ప్రతి ప్లేస్ లో అడ్జాయింట్ పెట్టుకుంటూ పోయినా అప్పుడు నాకు అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఇదే కదా, రైట్? ఇప్పుడు ఈ అడ్జాయింట్ ఏని తీసేయాలి. నేనేం చేస్తానంటే బోత్ సైడ్స్ ఏ తోటి మల్టిప్లై చేస్తా. ఏం చేస్తాను? బోత్ సైడ్స్ ఏ తోటి మల్టిప్లై చేస్తాను. మళ్ళీ స్టెప్ రాయట్లేదు, ఇక్కడే ఈ స్టెప్ లోనే పెట్టేస్తున్నా. ఏ తోటి ఇరువైపులా మల్టిప్లై చేసా. ఏ ఇంటూ ఐడెంటిటీ ఏమైంది? ఏ అయింది. ఏ ఇంటూ ఐడెంటిటీ ఏ అయింది. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఎంత? బి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ బి డెట్ బి ఇంటూ ఐ అయినప్పుడు ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఏమైంది? డెట్ ఏ ఇంటూ ఐడెంటిటీ అయింది ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ is equal to det of adjoint of A into A అని వచ్చింది. ఇంతవరకు ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఐడెంటిటీ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A is adjoint of A is equal to det A అడిపోతుంది. ఆల్రెడీ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ A అంటే ఎంత? det A పవర్ n మైనస్ 1 అని వస్తుంది. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ A ఎంత? det A పవర్ n మైనస్ 1 అది రాశా. ఇప్పుడు ఇక్కడున్న డెట్ ఏ ఉంది కదా, ఈ డెట్ ఏ నడి తీసుకపోతే బై డెట్ ఏ అయింది ఇంటూ ఏ. సో అంటే అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఏమొస్తుంది? డెట్ లేకుండా డెట్ ఏ పవర్ n మైనస్ 2 ఇంటూ డెట్ ఏ అని వస్తుంది. క్లియర్? ఇది మన ఫార్ములా. సో డెట్ ఏ పవర్ n మైనస్ 2 ఇంటూ డెట్ ఏ. ఒకవేళ ఇరువైపులా నేను డెట్ వాడాను అనుకోండి, అప్పుడు డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఇది కూడా డెట్ పెట్టాలి. డెట్ ఆఫ్ సారీ ఇది ఏ కాదుగా, ఈ పైకి పోతే పవర్ n మైనస్ ఇంటూ ఏ కదా. ఇప్పుడు ఏమైంది? రెండు వైపులో డెట్ పెడతా. డెట్ ఏ పవర్ n మైనస్ 2 ఇంటూ ఏ. మీకు ఆల్రెడీ తెలుసు ఇది డెట్ ఆఫ్ కేఏ లాగా ఉంది. డెట్ ఆఫ్ కేఏ లాగా ఉంది. అప్పుడు కే బయటకు వస్తే ఏమైంది? కేకి పవర్ n వస్తుంది ఎక్స్ట్రాగా.
కే బయటకు వస్తే కేకి పవర్ ఎన్ తోటి బయటకు వస్తుంది. ఇది కే కదా, ఎందుకంటే డెట్ అంటే ఒక కాన్స్టెంట్. మరి కాన్స్టెంట్ బయటకు వచ్చినట్టు పవర్ ఎన్ వస్తుందిగా. సో అప్పుడు ఇదేమైంది, డెట్ ఏ పవర్ n-2 ఇంటూ ఎన్, పవర్ ఎన్ ఎక్స్ట్రా వచ్చింది ఇంటూ డెట్ ఏ. సో డెట్ ఏ అంటే డెట్ ఏ పవర్ 1 గా, ఈ పవర్స్ అన్ని ఏమైతే యాడ్ అవుతాయి. సో ఇదేమైంది, డెట్ ఏ పవర్ n ఇంటూ ఎన్, ఎన్ స్క్వేర్ -2 ఇంటూ ఎన్, -2n ప్లస్ 1 అయింది. అంటే ఇదేమైంది, ఇప్పుడు ఏమైంది, డెట్ ఏ పవర్ అదేమైంది n-1 హోల్ స్క్వేర్ అయింది, n-1 హోల్ స్క్వేర్. అందుకే కదా మనం ఇందాక డెట్ ఆఫ్ అడ్జాయింట్ అంటే డెట్ ఏ పవర్ n-1 హోల్ స్క్వేర్ అని రాసినాం. అది దాని యొక్క ప్రూఫ్ అనమాట. అసలు ఇట్లా ఎందుకు వచ్చింది అది అని అంటే బికాస్ ఆఫ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా బేస్ మీద అన్ని వస్తాయి. ఇది మీకు ఐపీలో ప్రూఫ్ తో సహా ఉంటది. ఇది చాలా సింపుల్. నాకు తెలిసి ఫస్ట్ ఇయర్ పిల్లలకి దీన్ని 7 మార్క్స్ గా అడుగుతాడు దీన్ని, ఈ క్వశ్చన్. గుర్తుందో లేదు, అక్కడ ఏమంటుంది అంటే ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐ అని ఉంటది. నేను కావాలనే బి రాసిన, ఎందుకంటే మీరు ఎప్పుడు ఇక్కడ ఏనే అజ్యూమ్ చేసుకుంటారు. బట్ ఏ కాకుండా బి పెట్టారు అనుకోండి, అచ్చా బి బదులుగా మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. బి బదులుగా ఏ పెట్టొచ్చు, బి బదులుగా కేఏ పెట్టొచ్చు, బి బదులుగా అడ్జాయింట్ ఆఫ్ ఏ పెట్టొచ్చు. ఇంకా నీకు ఏదన్నా రేపు క్వశ్చన్ అడిగాడు అనుకోండి, నీకు రావట్లేదు అనుకో, దీంట్లో పెట్టేస్తే వస్తుంది, దీంట్లో పెట్టేస్తే వచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్జాయింట్ ఆఫ్ ఏ స్క్వేర్ అని అడిగాడు అనుకో, నీకు రావట్లేదు, అప్పుడు ఏం చేస్తావు, ఈ ఫార్ములా తీసుకొని బి బదులుగా ఏ స్క్వేర్ పెట్టు. ఏ స్క్వేర్ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు డెట్ ఏ స్క్వేర్ ఇంటూ ఐడెంటిటీ. ఇక్కడ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ ని తీసేయడానికి ట్రై చేయి. అంటే మల్టిప్లై బోత్ సైడ్స్ మల్టిప్లై బై ఏ పవర్ -2, అట్లా ఇది ఐడెంటిటీ అయింది. అక్కడ ఏ పవర్ -2 అని వస్తుంది. అంటే డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ పవర్ -2 అని వస్తుంది నీకు ఆన్సర్. అర్థమవుతుందా? సో ఈ ఫార్ములానికి ఎట్లా చూసినా కానీ యూజ్ అవుతూనే ఉంటుంది. ఓకే రుతిక్, థ్యాంక్ యూ. సో అడ్జాయింట్ ఆఫ్ కే ఇందాక రాయలేదు ఇక్కడ నేను, కే పవర్ n-1 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇక్కడ రాసినట్టుంది కదా, ఇక్కడ రాసి. ఏమన్నా డౌట్ ఉందా అండి? క్లియర్ కదండి? రైట్. సో ఇంతవరకైనా సరే మీకు అడ్జాయింట్ల మీద, డెట్ల మీద మీకు ఫార్ములాస్ ఒకవేళ బాగా వచ్చి ఉంటే మీరు దాదాపుగా క్వశ్చన్స్ 2025లో 26లో అడగబోయే క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారు. సో మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్ చేసుకుంటా పోదాం. తర్వాత ఇక్కడ ఏఆర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ 8n మైనస్ 8 అని అడిగాడు. సో ఇది ఏమవుతుంది, అంటే డెల్టా ఆర్ అంటుంది. ఇది డెల్టా ఆర్. ఒకసారి దీన్ని ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ చేసి చూద్దామా? అవును, మీకు ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ నేను చెప్పలేదు కదా, కొంచెం ఆగండి. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ మాట్లాడుకొని మళ్ళీ మనం ఇక్కడికి వస్తే బెటరు. ఫస్ట్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పినట్టుంది నేను మీకు. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పా కదండి మొన్న లాస్ట్ క్లాస్లో. రో మైనస్ రో, కాలం మైనస్ కాలం చేయాలని చెప్పాను కదా, సబ్ట్రాక్ట్ చేయడం, ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ చెప్పాను కదా. వెరీ గుడ్, రైట్. సో అయితే డైరెక్ట్ చేసేసి దీన్ని. సో ఇప్పుడు మనకి A10 2 టైమ్స్ ఆఫ్ A10 మైనస్ A8 అని అడిగాడు. సో అంటే AR అంటే ఇక్కడ R పెట్టాను, A10 అంటే ఇక్కడ 10 పెడతా, అంతే. సో వాట్ ఈస్ A10 అని అన్నాడు. A10 అంటే ఏమైంది, ఇది డెట్ ఆఫ్ 10 పెట్టుకుంటా పోండి. 10 దీనికంటే ముందర ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఏదైనా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. సో లెట్ us మేక్ దిస్ సింపుల్. కొంచెం సింపుల్ చేయడానికి నేను దీని మీదనే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడతా. ఇది 2R కాబట్టి R2 ఇంప్లైస్ R2 మైనస్ 2R1 చేద్దాం అనుకుంటున్నా.
ఓకే రైట్. అప్పుడు ఏమైతే చూడండి, AR becomes like this. Det of first row R 1 n square by 2 plus alpha. నెక్స్ట్ ఇది ఏమైందంటే దీన్ని 2 తో మల్టిప్లై చేసి ఇందులోంచి తీసేస్తున్నా, దీన్ని 2 తో మల్టిప్లై చేసి దీంట్లోంచి తీసేస్తున్నా. ఇప్పుడు ఇదేమైంది 2R 2 n స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా, ఇది దీంట్లో దీన్ని తీసేస్తే దిస్ మైనస్ దిస్ 0, 2 మైనస్ 2 0, n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ 0, మైనస్ బీటా మైనస్ 2 ఆల్ఫా, మైనస్ బీటా మైనస్ 2 ఆల్ఫా. అంటే ఇందులోంచి మల్టిపుల్ ఆఫ్ 2 చేసి దీన్ని తీసేస్తా. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులోంచి కూడా దీన్ని తీసేద్దాం, 3 తోటి మల్టిప్లై చేద్దాం. వేర్ R3 ఇంప్లైస్ R3 మైనస్ 3R1 చేద్దాం. సో దీన్ని 3 తోని మల్టిప్లై చేసి దీంట్లో తీసేద్దాం. 3R మైనస్ 3R 0, ఇది మైనస్ 2 అయింది. 3 మైనస్ 3 ఇది కూడా 0 అయింది. దాని తర్వాత ఇదేమొస్తుంది ఇక్కడ, ఇది 3n స్క్వేర్ బై 2, ఇగో 3n స్క్వేర్ బై 2 మైనస్ n బై 2 అని ఇది వచ్చింది. 3n స్క్వేర్ బై 2 మైనస్ n బై 2. ఇప్పుడు దీన్ని నేను 3 తోటి మల్టిప్లై చేస్తే ఇదేమైంది 3n స్క్వేర్ బై 2 ప్లస్ 3 ఆల్ఫా ఇదైంది. సో ఇప్పుడు ఇందులోంచి తీసేస్తే ఏమైంది, ఇది మైనస్ n బై 2 మైనస్ 3 ఆల్ఫా, మైనస్ n బై 2 మైనస్ 3 ఆల్ఫా అయింది. ఇలా వచ్చింది. ఓకే రైట్. దాని తర్వాత ఇది AR. ఇప్పుడు నేను దీనికి డెట్ కనుక్కున్నాను అనుకోండి, దీనికి డెట్ కనుక్కుంటే ఏమైంది, R ఇంటూ AD మైనస్ BC 0 అయింది. 1 ఇంటూ AD మైనస్ BC చేయొచ్చు, దిస్ ఇంటూ AD మైనస్ BC ఇది 0 అయింది. సో వాట్ ఈస్ AR? AR చూడండి ఏమొస్తుందో, జాగ్రత్తగా చూడండి అమ్మా. R ఇంటూ డెట్ కనుక్కోవాలి కదా, 3/3 మ్యాట్రిక్స్ కి డిలీట్ ద రో డిలీట్ ద కాలం. AD మైనస్ BC 0, 1 ఇంటూ డిలీట్ ద రో డిలీట్ ద కాలం, AD 0 BC వస్తుంది. మైనస్ BC అంటే మైనస్ 2 టైమ్స్ ఆఫ్ బీటా ప్లస్ 2 ఆల్ఫా అని వస్తుంది ఇది. సో మైనస్ మైనస్ ఏమైంది ఇక్కడ, ప్లస్ 2 అయింది. ఇగోదా మైనస్ 1 ఇంటూ AD 0 మైనస్ BC. సో మైనస్ మైనస్ ఏమైంది, ప్లస్ అయింది. ఇది కదా ఈ రెండు. సో మైనస్ మైనస్ ఏమైంది, ప్లస్ అయింది. తర్వాత మైనస్ ఇంటి ఇక్కడ -1 అది కూడా ప్లస్ అయిపోయింది. మనకి AR అంటే ఇట్లా వచ్చింది. ఇప్పుడు A10 అన్నా ఇదే కదా. A10 అంటే ఏంది, R బదులుగా 10 పెట్టాలి. కానీ ఇందులో అసలు 10 ఉందా, R ఉందా లేదంటే A10 ఏమైంది 2 టైమ్స్ ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ బీటా అవుద్ది. A8 కూడా ఏమైంది 2 టైమ్స్ ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ బీటానే అవుతుంది. అంటే A10 అన్నా A8 అన్నా ఒకటే ఇక. ఎందుకంటే దీని ఆన్సర్ అసలు R పైన డిపెండ్ అవ్వట్లే, అది కేవలం ఆల్ఫా బీటాలలోనే వస్తుంది. సో A10 అన్నా A8 అన్నా ఒకటే. సో ఇక్కడ ఏమడిగాడు, 2 టైమ్స్ ఆఫ్ A10 మైనస్ A8 అన్నాడు. అంటే ఇది 2 టైమ్స్ ఆఫ్ A10, A8 అన్నా A10 అన్నా ఒకటే కదా. సో ఇది A10. సో లాస్ట్ ఆన్సర్ ఏమొస్తుంది, A10. మరి A10 అంటే ఏంది, A10 అంటే 2 టైమ్స్ ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ బీటా, అంటే 4 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి. అవునా కదా, వెరీ గుడ్. 2024 క్వశ్చన్స్ ఇవన్నీ. దాని తర్వాత let A and B be two square matrices of order 3 such that det A is equal to 3, det B is equal to 2 అయితే det of this is equal to how much? వామ్మో ఎంత పెద్ద డెట్ అడిగాడో చూడండి. సరే మీకు ఆల్రెడీ ఏం తెలుసు అంటే det of AB ఏమైంది, det A ఇంటూ det B అవుద్ది. దానికి డెట్ వేరే దీనికి డెట్ వేరే రాసుకోవచ్చు. రైట్. ఇప్పుడు అట్లా చూసుకుంటే మనం డెట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ సపరేట్ రాయొచ్చు, డెట్ ఆఫ్ ఏ సపరేట్ రాయొచ్చు, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ 2A హోల్ ఇన్వర్స్ సపరేట్ గా రాయొచ్చు, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ 4B సపరేట్ గా రాసుకోవచ్చు, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ AB హోల్ ఇన్వర్స్ సపరేట్ రాయొచ్చు, డెట్ ఆఫ్ ఏ సపరేట్ రాయొచ్చు, డెట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ కూడా సపరేట్ రాసుకోవచ్చు. అన్ని డెట్లను సపరేట్ రాసుకోవచ్చు కదా. డెట్ ఆఫ్ AB is det A into det B అంటే det of ABC ఏమైంది, det A det B det C ఇది. det of ABCD ఏమైంది, det A det B det C det D సపరేట్ గా రాసుకోవచ్చు. అట్లా సపరేట్ గా రాసా.
ఇప్పుడు డెట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంది? డెట్ ఏనే కదా, ఇందాక మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం కదా ఫార్ములాస్ లో. డెట్ ఏ, ఇది డెట్ ఏ, ఇది డెట్ ఏ, ఇది డెట్ ఏ, 4 డెట్ ఏలు వచ్చినాయి. అంటే మొత్తం తీసేసి నేను ఏ రాయొచ్చు ఇక్కడ? డెట్ ఏ పవర్ 4 అని రాసుకోవచ్చు. ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఈ మధ్యలో ఉన్న 3 ఉన్నాయి. ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ 2a హోల్ పవర్ -1 మీకు ఆల్రెడీ తెలుసా? డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ 1 డెట్ ఏనేగా. డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే ఏంటి? 1 డెట్ ఏనే కదా. సో ఇది డెట్ ఆఫ్ ఏ అడ్జాయింట్ ఆఫ్ 2a హోల్ ఇన్వర్స్. అరే ఇది 2a కి హోల్ ఇన్వర్స్ మొత్తానికి. ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, అంటే దీనికి హోల్ ఇన్వర్స్ అంటే ఏమైంది? 1 డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ 2a అయింది ఇంటూ ఇది డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ 4b అయింది ఇంటూ ఇదేంది మళ్ళీ సేమ్, దీనికి మళ్ళీ ఇన్వర్స్ వచ్చింది హోల్ పవర్, అంటే 1 డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ab అని వచ్చింది. మీకు అర్థమవుతుందిగా, డైరెక్ట్ గా దాని నుంచి ఇది రాసాం. ఇప్పుడు ఇది డెట్ ఏ పవర్ 4, మీకు ఇందానే చెప్పా డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ కేఏ. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ కేఏ అంటే ఏంది? కే పవర్ n ఇంటూ n-1 ఇంటూ డెట్ ఏ పవర్ n-1. కే పవర్ చూపిస్తా చూడండి. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ కేఏ కే పవర్ n ఇంటూ n-1 ఇంటూ డెట్ ఏ పవర్ n-1. ఇగో ఇది. ఓకే, అదే రాద్దాం ఇక్కడ. సో 1 ఏం రాయాలి? ఇది కే పవర్ అంటే 2 పవర్ n ఇంటూ n అంటే 3/3 మ్యాట్రిక్స్ కదా, n అంటే 3/3 మ్యాట్రిక్స్ కదా, కాబట్టి n = 3 ఆర్డర్ అనమాట. సో 2 పవర్ 3 ఇంటూ 3-1 అంటే 6 ఇంటూ డెట్ ఏ పవర్ n-1. n-1 అంటే 2 ఇంటూ ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ మళ్ళీ కేఏ. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ కేఏ అంటే కే పవర్ n ఇంటూ n-1 ఇంటూ డెట్ బి హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇంటూ 1 డెట్ ఆఫ్ కే, డెట్ ఆఫ్ ఏ అంటే సారీ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ సి. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏంది? డెట్ ఏ పవర్ n-1. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏబి అంటే ఏబి పవర్ డెట్ ఏబి పవర్ n-1. సో డెట్ ఏబి పవర్ n-1. n-1 అంటే ఎంత? 2. మరి డెట్ ఆఫ్ ఏబి అంటే డెట్ ఏ ఇంటూ డెట్ బి కదా, అంటే డెట్ ఏ పవర్ n హోల్ స్క్వేర్ డెట్ బి పవర్ స్క్వేర్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ డెట్ బి స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ డెట్ ఏ స్క్వేర్ ఇంటూ డెట్ ఏ స్క్వేర్ డెట్ ఏ పవర్ 4, ఇక్కడ డెట్ ఏ పవర్ 4 క్యాన్సిల్. సో నాకేమొచ్చింది ఇక్కడ? 2 పవర్ 12 బై 2 పవర్ 6 అని వచ్చింది, విచ్ ఇస్ 2 పవర్ 6. 2 పవర్ 6 అంటే 64 షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చూడండి అమ్మా. ఓకే రైట్. సో లెట్ us మూవ్ ఫర్దర్. ఇంకో క్వశ్చన్ చూడండి అమ్మా. ఇఫ్ ఏ ఇస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 అంటే n3 అనమాట. ఆర్డర్ 3 అంటే n3. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఇది డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఇట్లా రాసుకుందాం, మంచిగా గుర్తుంటది. దెన్ వాట్ ఈస్ దిస్? రియల్లీ వాట్ ఈస్ దిస్? ఇంత పెద్దదా? ఇప్పుడు ఏంది? డెట్ ఆఫ్ ఇట్లా డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ -4 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఇదంతా ఉంది కదా. మనం ఒక పని చేద్దాం. ఈ మొత్తం ఏదైతే ఉందో దీన్ని మనం సి అనుకుందాం లేదా బి అనుకుందాం. దీన్ని మొత్తాన్ని బి అనుకుందాం. కన్ఫ్యూజన్ అవుతున్నాం కదా, మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. సో ఇక్కడ డెట్ ఆఫ్ అంటే లైన్లు వేయాలి, వేసాను. దీని బదులుగా లైన్లు వేసా ఇట్లా. అడ్జాయింట్ ఆఫ్ -4b దీన్ని ఎట్లా రాయాలి? డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ కేఏ కదా, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ కేఏ. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ కేఏ అంటే ఏంది? కే పవర్ n ఇంటూ n-1 ఇంటూ డెట్ ఏ పవర్ n-1. ఇక్కడ n-1 అంటే ఎంత? 2.
సో ఇది k పవర్ 6 n అంటే 3 అంటే n-1 2 అయింది. సో k పవర్ 6 ఇంటూ det a స్క్వేర్ అని దీని మీనింగ్, అంతే కదా. సో దీని ఆన్సర్ ఏమొస్తుంది 4 పవర్ 6 మైనస్ 4 పవర్ 6 కానీ దాన్ని 4 పవర్ 6 అని రాసుకోవచ్చు. ఇంటూ ఏం రాయాలి det b స్క్వేర్ అని రాయాలి. క్లియరా? రైట్. ఇప్పుడు ఇది 4 పవర్ 6 ఇంటూ det b అంటే ఇదంతా కదా, ఇదంతా b. రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే లోపల ఉన్న ఇంతవరకు c అనుకుంటా. అంటే b అంటే ఏంది అడ్జాయింట్ ఆఫ్ -3c, అడ్జాయింట్ ఆఫ్ -3c. మళ్ళీ ఇదంతా లోపల ఉందిగా, మళ్ళీ ఇదంతా హెడ్ఏక్ కాబట్టి ఏమనుకున్నా ఇక ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దీన్ని సి అనుకుంటా. అంటే ఏమిది ఇది అడ్జాయింట్ ఆఫ్ -3c లాగా ఉంది, అడ్జాయింట్ ఆఫ్ -3c లాగా ఉంది పైన హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి మళ్ళీ ఇది ఏంది అడ్జాయింట్ ఆఫ్ KA, అడ్జాయింట్ ఆఫ్ K అంటే ఏంది k పవర్ 6 ఇంటూ det a స్క్వేర్. సో ఇక్కడ ఏమైంది 3 పవర్ 6 ఇంటూ det c స్క్వేర్ అయింది. సో ఇది 4 పవర్ 6 ఇంటూ ఇదేం కావాలి ఇప్పుడు 3 పవర్ 6 పైన ఆల్రెడీ హోల్ స్క్వేర్ ఉంది పెడదాము. సో లోపల ఉన్నంత వరకు ఇంతవరకు డెట్ లోపల ఏదైతే ఉందో అంతవరకు ఏమైంది 3 పవర్ 6 ఇంటూ det c స్క్వేర్ అయింది. మళ్ళీ హోల్ స్క్వేర్ పైన ఎట్లాగా ఉందో అది రాస్తున్నా. సో ఇది 4 పవర్ 6 ఇంటూ 3 పవర్ 12 ఇంటూ det c పవర్ 4 అయింది, det c పవర్ 4. మరి c అంటే ఏంది అడ్జాయింట్ ఆఫ్ 3 ఇంటూ అడ్జాయింట్. సో ఈ లోపల ఉన్న మళ్ళీ అడ్జాయింట్ ఉందిగా, దీన్ని డి అనుకుంటా. అంటే సి అంటే ఏంది ఇప్పుడు సి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కదా, సి అంటే ఏంది అడ్జాయింట్ ఆఫ్ 3d, అడ్జాయింట్ ఆఫ్ 3d అనమాట. సో సి బదులుగా నేనేం రాస్తా అడ్జాయింట్ ఆఫ్ 3d అని రాస్తా. సో దిస్ ఇస్ 4 పవర్ 6 ఇంటూ 3 పవర్ 2 ఇంటూ సి అంటే ఏంది అడ్జాయింట్ ఆఫ్ 3d. సో det ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ 3d హోల్ పవర్ ఎంత ఉందండి 4 ఉంది. మళ్ళీ అడ్జాయింట్ ఆఫ్ k కదా, అడ్జాయింట్ ఆఫ్ k అంటే k పవర్ 6 ఇంటూ det a స్క్వేర్. సో ఇది 4 పవర్ 6 3 పవర్ 12 ఇంటూ ఇది హోల్ పవర్ 4 అట్లనే వస్తుంది. సో అడ్జాయింట్ det ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ 3d అంటే ఏం రాయాలి 3 పవర్ 6 ఇంటూ det d స్క్వేర్ అని రాయాలి. సో ఇప్పుడు ఇదేమైంది 4 పవర్ 6 ఇంటూ 3 పవర్ 12 ఇంటూ 3 పవర్ 24 ఇంటూ det d పవర్ 8 అయింది. మళ్ళీ డి అంటే ఏంది ఇదంతా డి అంటే ఏంది అడ్జాయింట్ ఆఫ్ 2a పవర్ -1, అడ్జాయింట్ ఆఫ్ 2a పవర్ -1 అది రాద్దాం. సో ఇది 4 పవర్ 6 ఇంటూ 3 పవర్ 36 ఇంటూ det ఆఫ్ అడ్జాయింట్ డి అంటే ఏంది అడ్జాయింట్ ఆఫ్ 2a పవర్ -1, అడ్జాయింట్ ఆఫ్ 2a పవర్ -1 ఇది హోల్ పవర్ 8 అని ఉంది. సో అడ్జాయింట్ ఆఫ్ 2a పవర్ -1 అంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ కదా, ఇది మొత్తం కలిపితే ఏ అనుకోండి. వాట్ ఈస్ అడ్జాయింట్ ఆఫ్ ఏ det a పవర్ n-1 అంటే det a స్క్వేర్ అయింది. సో అదే రాస్తా. ఇది 4 పవర్ 6 ఇంటూ 3 పవర్ 36 ఇంటూ ఇది det ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ det a స్క్వేర్. సో హోల్ పవర్ 8 అట్లనే ఉంటది det a స్క్వేర్ det ఆఫ్ 2a పవర్ -1 హోల్ స్క్వేర్ అయింది. ఓకే రైట్. ఇది 4 పవర్ 6 ఇంటూ 3 పవర్ 36 ఇంటూ ఈ 2 ఇదేంటే 16 అయింది, ఇది పైన 16 అయిపోయింది. ఇది det ఆఫ్ 2a పవర్ -1, det ఆఫ్ 2a పవర్ -1 అంటే det ఆఫ్ ఏ ఇన్వర్స్ కింద లెక్క. det ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే ఏంది 1/det అనే కదా. సో ఇదేమైంది 1/, అవుతుంది 1/, అని రాదు. det ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే ఏంది 1/det, 1/det 2a ఇలా వచ్చింది. సో ఇది 4 పవర్ 6 ఇంటూ 3 పవర్ 36 ఇంటూ సో 1/det ఆఫ్ KA అంటే అన్ని ఫార్ములాసే గజిబిజి కావాలని ఇచ్చాడు. det ఆఫ్ KA అంటే k పవర్ n అంటే 2 బయటకు వస్తే 2 క్యూబ్ లాగా వస్తుంది, 2 క్యూబ్ ఇంటూ det a అని వస్తుంది. 2 క్యూబ్ ఇంటూ det a హోల్ పవర్ 16. సో ఇది 4 పవర్ 6 అంటే ఎంత 2 పవర్ 12
ఇంటూ 3 పవర్ 36, ఇది 1/2 పవర్ 3 ఇంటూ 16 48 ఇంటూ డెట్ ఏ అంటే ఎంత 3 కదా, 3 పవర్ 16 ఇంకా ఎంత వచ్చింది. 2 క్యూబ్ హోల్ పవర్ 16 2 పవర్ 48, డెట్ ఏ అంటే 3 పవర్ 16 ఇంత వచ్చింది. సో ఇప్పుడు మనం డివైడ్ చేసుకుంటూ పోతే ఏమొస్తుంది, 3 పవర్ 20 బై 2 పవర్ 12 పోతే ఎంత అండి, ఇది సపరేట్ చేయడమే కదా, 36 అయింది. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే 2 పవర్ మైనస్ 36 ఇంటూ 3 పవర్ 20 అని రాస్తా, అవునా. సో m అంటే మైనస్ 36 ప్లస్ 2n అంటే 40, టోటల్ ఆన్సర్ ఏమైంది 4 అయింది. 4 షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. డెట్ ఏ పవర్ ఏంది వినాయక్, డెట్ ఆఫ్ కేఏ అంటే డెట్ ఏ ఇంటూ డెట్ ఆఫ్ కేఏ అంటే కే పవర్ ఎన్ ఇంటూ డెట్ ఏ, కే పవర్ ఏ ఎన్ ఇంటూ డెట్ ఏ, ఓకేనా. సార్ ఫార్ములా మీద రాశారు కదా, ఏందమ్మా ఫార్ములా మీద రాసింది. ఇప్పుడు ఇదంతా ఓకేనా వినాయక్, ఒకసారి నీ స్టైల్లో చేసుకో, ఇప్పుడు నా స్టైల్ అర్థం కాకపోతే నీ స్టైల్లో చేసుకో. రైట్, దాని తర్వాత ఇంకో క్వశ్చన్ చూడండి, డెట్ ఆఫ్ 3 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ 2 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ డెట్ ఏ ఇంటూ ఏ, ఇది అయితే ఆర్డర్ 3 అని అన్నాడు, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ అని అడిగాడు. సో ఎన్ ఇక్కడ 3 అయింది. సిమిలర్ క్వశ్చన్ కదా, ఓకే చేస్తారా. సో ఇప్పుడు నన్ను అడిగింది డెట్ ఆఫ్ 3 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ 2a ఈజ్ ఈక్వల్ టు దిస్ అయితే అప్పుడు ఎంత అని అడిగాడు. నాకు ఒకటి అర్థం కాలేదు సీనా, ఏంటంటే ఇది ఎందుకు ఇచ్చాడంటావు, ఇది క్వశ్చన్ ఏమైనా రాంగ్ పడ్డదా, ఇది ఎందుకు ఇచ్చాడు, క్వశ్చన్ ఏదో రాంగ్ పడ్డదట్టుంది కదా. అచ్చా అక్కడి నుంచి డెట్ ఏ కనుక్కోవాలంటుంది. సారీ, ఫ్రమ్ హియర్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఇస్ ద డెట్ ఏ. ఆ డెట్ ఏని ఇక్కడ వాడుకోవాలి. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దామా సొల్యూషన్ లో. ఇది డెట్ ఆఫ్ 3 బయటకు వస్తే ఏమైంది 3 స్క్వేర్ అయింది. 3 స్క్వేర్ ఇంటూ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ 2 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ డెట్ ఏ ఇంటూ ఏ is equal to 3 power minus 13 into 2 power minus 10 అయింది. ఓకే రైట్, ఇది 3 స్క్వేర్ ఇంటూ మరి డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ కేఏ, ఏమైంది కే పవర్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 అంటే కే పవర్ 6 ఇంటూ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ డెట్ ఏ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1, 3 పవర్ minus 13 into 2 power minus 10. సో ఇది మళ్ళీ 3 పవర్ 2 2 పవర్ 6 ఇంటూ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ, డెట్ ఏ పవర్ n మైనస్ 1. సో డెట్ ఏ పవర్ n మైనస్ 1 అంటే 2 పవర్ 2 4 అయింది, ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ మైనస్ 13 ఇంటూ 2 పవర్ మైనస్ 10. సో ఇప్పుడు ఇది 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 6 ఇంటూ ఇది కే కింద లెక్క కదా, కే బయటకు వస్తే ఏమైంది, కే క్యూబ్ అయింది, కే పవర్ ఎన్, కే క్యూబ్ పవర్ 4, కే పవర్ 12 అంటే డెట్ ఏ పవర్ 12 ఇంటూ డెట్ ఏ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ మైనస్ 13 ఇంటూ 2 పవర్ మైనస్ 10. సో ఇక్కడ డెట్ ఏ పవర్ 16 అయింది,
ఈజ్ ఈక్వల్ టు ఇది అటు పోయింది అనుకోండి 3 పవర్ మైనస్ 15 అయింది, అలానే 2 పవర్ మైనస్ 16 అవుద్ది. సారీ, సారీ కే పవర్ ఎన్ కదా బయటకు వచ్చేది, ఇది ఎన్ అండి. డెట్ కే అంటే కే పవర్ ఎన్ ఇంటూ కదా, కే పవర్ ఎన్ ఇంటూ 3 క్యూబ్ అయింది, ఇటు వస్తే 16 అయింది. అంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అయిందా, 1/6 అయింది. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/6 అయింది కదా, రైట్. ఎందుకంటే దీన్ని 6 పవర్ మైనస్ 16 అని రాస్తాం. 6 పవర్ మైనస్ 16 అన్నా 1/6 హోల్ పవర్ 16 అన్నా ఒకటి. అంటే డెట్ ఏ పవర్ 16 ఈజ్ ఈక్వల్ టు 1/6 హోల్ పవర్ 16 పోతే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/6 అయింది. యాక్చువల్ గా ప్లస్ ఆర్ మైనస్ కూడా అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ కూడా కావాలి మాడ్యులస్ కాబట్టి. దాని తర్వాత ఇప్పుడు దీన్ని ఇచ్చాడు, ఏమిచ్చాడు, డెట్ ఆఫ్ 3 adjoint of 2a, det of 3 adjoint 2a is equal to 2 power m into 3 power n అని అన్నాడు. సో ఇప్పుడు 3 అనేది డెట్ నుంచి బయటకు వస్తే 3 క్యూబ్ అయింది, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ 2a అయింది. సో 3 క్యూబ్ ఇంటూ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ k అంటే ఏమొస్తుంది, k పవర్ 6 ఇంటూ డెట్ a స్క్వేర్ అని వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ m ఇంటూ 3 పవర్ n. k అంటే ఇక్కడ 2 కదా, ఇలా వచ్చింది. మరి డెట్ ఏ అంటే ఎంత, 1/6, 1/6. సో ఇక్కడ 3 క్యూబ్ ఇంటూ 2 పవర్ 6 బై 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ m ఇంటూ 3 పవర్ n. 6 స్క్వేర్ అంటే ఎంత, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ కదా, 6 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేరే కదా. అప్పుడు ఇదేమైంది, 3 ఇంటూ 2 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ m ఇంటూ 3 పవర్ n అయింది. సో m ఈజ్ ఈక్వల్ టు 4 అయింది, n ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. m ఈజ్ ఈక్వల్ టు 4 అయింది, n ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. అంటే ఇది ఏం కావాలి ఇప్పుడు, 14 కావాలి. ఆన్సర్ ఏం కావాలండి, 14 కావాలి. ఏమన్నా డౌట్ వచ్చిందా అండి, డౌట్ ఉందా అండి, ఒకసారి చెప్పండి అమ్మా. 14 కావాలి. ఒకవేళ ఇది -1/6 అయినా కానీ నో ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. రెబెక్కా వెరీ గుడ్. ఎనీ డౌట్ టిల్ నౌ? డెట్ ఏ పవర్ n-2 అని రాశాను. ఎక్కడమ్మా వినాయక్, ఫార్ములాలోనా వినాయక్? అంతా ఓకేనా వినాయక్? ఓకే రైట్. ఇక చూడండి, ఇక్కడ కన్సిడర్ ద మ్యాట్రిక్స్ f of x. f of x అంటే ఇది ఒక మ్యాట్రిక్స్. గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్. ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ f of x. f of minus x is the inverse of matrix f of x. f of x into f of y is f of x plus y. ఇదేంది మ్యాట్రిక్స్ ఇక్కడ పడ్డది, డెట్ కాదుగా ఇది, దిస్ ఇస్ ఎ మ్యాట్రిక్స్ కదా. ట్రై చేస్తారా, సాల్వ్ చేస్తారా? ఇది f of minus x అన్నా f ఇన్వర్స్ ఆఫ్ x అన్నా ఒకటేనట. f of minus x is the inverse of the f of x అంటున్నాడు. అంటే f ఇన్వర్స్ ఆఫ్ x అండ్ f of minus x రెండు సేమే అంటున్నాడు. దీని యొక్క ఇన్వర్స్ అంటే ఏం చేయాలి మీకు తెలుసు కదా. f ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఏం చేస్తారు, మీరు ఫస్ట్ అడ్జాయింట్ రాస్తారు. అంటే దీని యొక్క మైనర్స్ ని ఇలా నిలువుగా రాసుకుంటూ పోతారు. కాస్ ఎక్స్ మైనర్ ఎంత, కాస్ ఎక్సే, కాస్ అని రాస్తా, సి అని రాస్తా, కాస్ ఎక్స్ ని సి అని రాద్దాం. అలానే మైనస్ సైన్ ఎక్స్ యొక్క మైనర్ ఎంత, డిలీట్ త్రో కాలం ఏడి, సైన్ ఎక్సే అయింది, దాన్ని ఇక్కడ రాయాలి. తర్వాత 0 యొక్క మైనర్ డిలీట్ త్రో కాలం 0 అయింది. దాని తర్వాత సైన్ ఎక్స్ యొక్క మైనర్ డిలీట్ త్రో కాలం కాస్ ఎక్స్ అయింది. అంతేనా, సైన్ ఎక్స్ యొక్క మైనర్ సైన్ ఎక్స్ అయింది, ఇది కాస్ ఎక్స్ అయింది, రైట్.
కాస్ ఎక్స్ యొక్క మైనర్ ఏమైంది? కాస్ ఎక్స్ అయింది. అలానే 0 యొక్క మైనర్ ఏమైంది? 0 అయింది. దాని తర్వాత ఇక్కడ 0 యొక్క మైనర్ ఏమైంది? 0 అయింది. ఈ 0 యొక్క మైనర్ ఏమైంది? డేట్ కాలం 0 అయింది. 1 యొక్క మైనర్ ఏమైంది? కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1 అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా? దీంతో మైనస్, దీన్ని మైనస్ 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 పెట్టా. ఇప్పుడు 1 డెట్ రాయాలి. డెట్ ఏంది దీనిది? 1 కదా, 1 అయింది. ఇది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అండి. మరి ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఏంది? ఎక్స్ బదులుగా మైనస్ 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 ఎక్స్ పెట్టుకుంటూ పోవాలి. కాస్ ఆఫ్ ఇది స్టేట్మెంట్ రాంగ్ కదండి. అంతే కదా. ఇప్పుడు దీని యొక్క తీసుకుంటే నాకు సైన్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకున్నాను అనుకోండి, దీన్ని ఇక్కడ రాసా, సైన్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు సైన్ ఎక్స్ తీసుకుంటే నాకు కాస్ ఎక్స్ వస్తుంది. అచ్చా, సైన్ ఎక్సే వస్తుందా? సైన్ ఎక్సే వస్తుంది. ఇప్పుడు ఏమైంది చూడండి అమ్మా, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఏంది? కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్, సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్ బయటికి పోతే సైన్ ఎక్స్ అయింది. అంతే కదా. ఇది మైనస్ సైన్ ఎక్స్ అంటే ఇది ప్లస్ అయింది. ఏంది? డిలీట్ ఎస్, కరెక్ట్ అయింది. దాని తర్వాత ఇది 0, ఇది సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అయింది. కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ అయింది. 0 0 0 1 అయింది. రెండు సేమ్ వచ్చినాయి కదా. ఇన్వర్స్ అండ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ సేమ్ వచ్చినాయి. స్టేట్మెంట్ 1 కరెక్టే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది అని అంటున్నాడు. మనం మచ్చుకు ఒకటి తీసుకుందాం. కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ 0, అట్లానే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ 0 0 0 1. ఎఫ్ ఆఫ్ వై అంటే కాస్ వై మైనస్ సైన్ వై 0, సైన్ వై కాస్ వై 0 0 0 1. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంని కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కదా, ట్రిగ్నామెట్రీ. సో కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఫస్ట్ రో సెకండ్ కాలం కాస్ ఎక్స్ ఇంటూ మైనస్ అంటే మైనస్ సైన్ ఎక్స్ కాస్ వై, ఇది మైనస్ సైన్ ఎక్స్ కాస్ వై. ఏమైంది? సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై విత్ మైనస్. సో మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అయింది. ఫస్ట్ రో థర్డ్ కాలం 0 0 0 0 అయింది. సో సేమ్ వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే ఏంది? కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై 0 అదే వస్తుందిగా. అంటే మిగతాయి కూడా అదే వస్తుంది. అంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ట్రూ. కరెక్ట్ అండి, రాశాను. సూర్యతేజ రాశాను. ఎనీ డౌట్ ఇన్ దిస్? సార్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ స్టార్ట్ చేయండి సార్. సార్ హై వెయిటేజ్ సిరీస్ చేయండి సార్. అన్ని చేద్దాం. ఇంకోటి ఈ క్వశ్చన్ ఒకటి ఉంది. ఇప్పుడు నేను చేశాను కదా, ఇది ఒకటి ఉంది. మీరు హోంవర్క్ చేయండి. సేమ్ క్వశ్చన్. ఇప్పటిదాకా నేను చెప్పినవి అన్ని ఇవే. ఓకే, రైట్. దాని తర్వాత మేజర్గా మీకు నేను చెప్పాల్సింది ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంది సార్ అంటే డెట్ ఆఫ్ ఏ మైనస్ ఐ కేఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే కే బదులుగా ఏ పెట్టుకోవచ్చు. అప్పుడు ఈ డెట్ 0 అయింది. అంటే ఒకవేళ మనకి ఎక్కడైనా సరే ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్ కనుక ఇచ్చాడు అనుకోండి, ఈ 3/3 మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైతుంది అని అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి.
characteristic equation is a cube minus trace of a into a square plus m11 plus m22 plus m33 into a minus det a into identity is equal to 0 అవుతుంది. ఇది ప్రతి మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అండి. మీకు ఏదైనా మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి, దాని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని మీరు ఇలా రాసుకోవచ్చు. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని మీరు ఈ విధంగా రాసుకోవచ్చు. క్లియరా? ఓకే, రైట్. ఒకవేళ మీకు క్వశ్చన్ లో det ఆఫ్ ఏ ప్లస్ లాంబ్డా ఐ ఇజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు అనుకోండి, ఎక్కడన్నా క్వశ్చన్ లో det ఆఫ్ దిస్ ఈక్వల్ టు 0 అని ఇచ్చి మీకు ఏ విధంగా కనపడుతుంది అంటే క్వశ్చన్ అది, ఆ క్వశ్చన్ నేను తీసుకురాలేదట్టుంది, కానీ మీకు క్వశ్చన్ ఎట్లా కనపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కనపడుతుంది. det ఆఫ్ sin x plus 3 cos x 0, ఇది మైనస్ cos x plus 3, ఇది 1, ఇది మైనస్ sin x cos x, ఇది sin x plus 3 ఇట్లా కనపడదు ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు చూస్తే ఈ డయాగ్నల్ లో ప్రతి ఎలిమెంట్ కి 3 యాడ్ అవుతుంది. డయాగ్నల్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి 3 యాడ్ అవుతుంది. అంటే ఇదేంది తెలుసా? det ఆఫ్ a ప్లస్ 3i అనమాట. వాడు ఇలా ఇచ్చినట్లు det ఆఫ్ a ప్లస్ 3i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3 0 0 0 0 3 0 3 0 0 3 ఇట్లా అనమాట. సో దీని మనం ఇట్లా రాసుకోవచ్చు. అంటే దీనికి యొక్క ఈక్వేషన్ నేను ఎట్లా రాయొచ్చు అంటే, అప్పుడు దీని యొక్క ఈక్వేషన్ ఎట్లా రాయొచ్చు అంటే లాంబ్డా క్యూబ్ ప్లస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ, ఇక్కడ ఏ క్యూబ్ అని రాసిన కదా, ఇక్కడ నేను లాంబ్డా క్యూబ్ అని రాస్తా, ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ m11 ప్లస్ m22 ప్లస్ m33 ఇంటూ లాంబ్డా ప్లస్ det a ఇంటూ 1 ఇజ్ ఈక్వల్ టు 0. అక్కడ ఐడెంటిటీ వచ్చింది, ఇక్కడ 1 అని వస్తుంది. ఇలా రాసుకోవచ్చు. మరి ఏ అంటే ఏంటి సార్ అంటే, ఇక్కడ నుంచి ఐడెంటిటీ అంటే మీకు తెలుసు వాట్ ఈస్ మ్యాట్రిక్స్ ఏ. మ్యాట్రిక్స్ ఏ ఏమైతుంది అంటే ఈ 3 లేకుండా ఉన్నది మ్యాట్రిక్స్ అయింది. అంటే sin x cos x 0 మైనస్ cos x 1 మైనస్ sin x cos x sin x, ఇది ఏ అవుతుంది. సో ఏ యొక్క ట్రేస్ ఏంది, ఈ ఏ మ్యాట్రిక్స్ యొక్క మైనర్స్ ఏంటి, ఏ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఏంది, అట్లా రాయాలి. రాస్తే మీకు లాంబ్డాలలో, లాంబ్డా అంటే ఏంది మళ్ళీ ఇక్కడ 3 అవుతుంది, అండ్ లాంబ్డా ఏమైంది 3 అవుతుంది. సో మీరు ఇక్కడ లాంబ్డా బదులుగా 3 రాసుకుంటూ పోతారు. ఆ విధంగా ఈక్వేషన్ వస్తుంది. బట్ ఎక్కువ శాతం మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇదనమాట. దీన్ని మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఏదైతే సింపుల్ గా ఉంటుందో అదే గుర్తుపెట్టుకుంటారు, కొంచెం ఏదైతే కష్టంగా అనిపిస్తుందో వదిలేస్తాడు. బట్ రేపు దాని మీదనే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇది క్వశ్చన్. మీరు చాలా సార్లు చూసుంటారు ఇలాంటి క్వశ్చన్స్ ని. బట్ ఎక్కువ మంది పిల్లలు దీన్ని ఏం చేస్తారంటే రా వేలో చేస్తారు, లేమ్యాన్ వేలో చేస్తారు. ఏం చేస్తారు, ఏ ఇచ్చాడు కదా సార్, నేను ఏ క్యూబ్ అనుకుంటా, ఏ స్క్వేర్ అనుకుంటా, ఇందులో పెడతా, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కంపేర్ చేస్తా, ఇట్లా అనుకుంటారు. చాలా లెందీ ప్రాసెస్ అది, చాలా లెందీ ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ ఏబీలు ఇచ్చాడు. మనం ఏం చేయాలి, ఇవన్నీ కనుక్కోవద్దు. ఇవన్నీ కనుక్కోకుండా ఏం చేయాలి, సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకున్నాం, ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంది, ఏ క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ m11 ప్లస్ m22 ప్లస్ m33 ఇంటూ ఏ ప్లస్ det a ఇంటూ మైనస్ det a ఇంటూ i అని అనుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏ క్యూబ్ అట్లనే ఉంచుతా, మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ. ట్రేస్ ఆఫ్ ఏ అంటే వీటిని యాడ్ చేయాలి. ట్రేస్ అంటే అంతే కదా, 5 ప్లస్ బి అయింది, 5 ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్
5 ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్. ఇప్పుడు మీరు దీన్ని రాస్తే ఎట్లా రాస్తారు? ఏ క్యూబ్ మైనస్ 4a² ప్లస్ ఏ ప్లస్ 21 ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తారు, అవునా? ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తే ఇక్కడ ట్రేస్ బదులుగా ఏమొస్తుంది? 4 వస్తుందా లేదా? ట్రేస్ బదులుగా 4 వస్తుందా లేదా? అంటే ట్రేస్ వాల్యూ ఎంత? 4. ట్రేస్ ఎంత ఇక్కడ? 5 ప్లస్ బి. అంటే 5 ప్లస్ బి వాల్యూ ఎంత? 4. అంటే 5 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 4 అని రాశారు కాబట్టి బి వాల్యూ -1 అని తెలిసిపోయిందా లేదా? బి వాల్యూ మీకు -1 అని తెలిసిపోయిందా లేదా? తెలిసిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? దీన్ని తీసేస్తారు, బిని తీసేసి -1 రాసుకుంటారు. ఇక్కడ ఒక వేరియబుల్ పోయింది కదా, బిని తీసేసి -1 రాస్తారు. సో ఇది -3 అయింది. ఇప్పుడు ఏ కావాలి, మొత్తం కూడా చేయట్లే నేను, నాకు ఏ కావాలి. ఏ కోసం ఇప్పుడు డెట్ ఏ ప్లేస్ లో ఏముంది? మైనస్ డెట్ ఏ ప్లేస్ లో +21 అని ఉంది. లేదా ఇక్కడ మైనర్స్ ని యాడ్ చేసుకుంటా పోతే వచ్చే వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ +1 ఉంది. ఏం లేదంటే +1 ఉంది. అంటే ఈ మూడింటిని యాడ్ చేస్తే నేను +1 అని తీసుకోవచ్చుగా. లేదా డెట్ ఏ వాల్యూ -21 అయిద్దిగా. ఈ రెండిట్లో ఏది కనుక్కున్నా కానీ నాకు ఏ వాల్యూ వస్తుంది? నేను మొత్తం చేయట్లే, క్వశ్చన్ మొత్తం చేయట్లే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని కంపేర్ చేసుకుంటున్నా. అర్థమవుతుందా? రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మైనర్స్ ని చేద్దాం అనుకున్నాను అనుకోండి. మైనర్స్ అంటే తెలుసు కదా, 2 యొక్క మైనర్, డిలీట్ ద రో, డిలీట్ ద కాలం. ఏడి మైనస్ బిసి, -3 -5 -8 అయింది. ఏది? M11 అనే మైనర్ -8 అయింది. -3 -5 -8 అయింది. తర్వాత 3 యొక్క మైనర్, డిలీట్ ద రో, కాలం, డిలీట్ ద రో, కాలం. అప్పుడు ఏమైంది? ఇది ఏడి ఏమైంది? ఏడి మైనస్ బిసి అంటే ఏడి అంటే -2 అయింది. దాని తర్వాత దీని యొక్క మైనర్, డిలీట్ ద రో, కాలం, ఏడి మైనస్ బిసి 6 - a అయింది. 6 - a ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ మైనర్స్ యొక్క వాల్యూ ఎంత? 1 కదా, ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది -10 అంటే -4 - a ఈజ్ ఈక్వల్ టు 1, a ఈజ్ ఈక్వల్ టు -5 అయింది. సో ఏ వాల్యూ -5 పెడతా, -10 అయింది. టోటల్ ఆన్సర్ ఏం కావాలి? -13 కావాలి. సో -13, బి ఆప్షన్ షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. అవునా సార్? ఇందాక క్వశ్చన్ లో ఏ పవర్ n-2 అని రాశారా? ఎక్కడండి ఆ n-2ని? ఇందాంచి అడుగుతా ఉన్నారు పాపం. నేను ఎక్కడ? అచ్చా, ఇక్కడనా? n-1 అమ్మాయి. వా, వెంకట అండ్ కీర్తన. ఓకే, రైటా? n-1 అట్లా పడిపోయింది, కానీ మైండ్ లో రాయాల్సినట్టు అది రాసా. డెట్ ఏ² అనే రాసా. డెట్ ఆఫ్ ఏ పవర్ n-1 అంటే 3 - 1 2 అని రాసా. శాంతించారా అండి అందరూ? శాంతించారు కదా? మనం దానికి అక్కడ కరెక్షన్ చేసుకున్నాం. ఈ కొత్తకి అట్లా పడిపోయింది, అది ఏం లేదు, అట్లా ఉత్తగా పడిపోయింది. ఓకే, రైట్. వినాయక్, క్లియర్ అండి? ఓకే, సో ఆన్సర్ -13 వచ్చింది. దాని తర్వాత మనకు మేజర్గా సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏముంది? నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ద డెట్స్ అని వస్తుంది. ఇది నాకు తెలిసి మీకంతా యూజ్ ఉండదు, ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ద డెట్స్ అంటే ఏందో చెప్తాను, సింపుల్ గా తర్వాత వెళ్ళిపోదాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మ్యాట్రిక్స్ ఉంది, x² 1 2 3 5 1 1 0 అని ఉంది. ఇది ఏ మ్యాట్రిక్స్, లేదా దీన్ని మనం f(x) అనుకుందాం. f(x) అనుకుందాం. ఏంటంటే డెట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. f(x) అంటే ఏంది? డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇప్పుడు నేను నాకు f'(x) కావాలనుకోండి. f'(x) కావాలనంటే ఒక డెట్ ని డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే d/dx ఆఫ్ దిస్. దీనికి డెరివేటివ్ కావాలంటే దీనికి d/dx చేయాలి కదా, దీన్ని డెరివేటివ్ చేయాలి.
ఒక 3/3 మ్యాట్రిక్స్ ని నేను డెరివేటివ్ చేయాలంటే రెండు విధాలుగా చేయొచ్చు. నెంబర్ 1 రో వైజ్ గా చేయొచ్చు. నెంబర్ 2 కాలం వైజ్ గా కూడా చేయొచ్చు. రో వైజ్ గా చేయొచ్చు, కాలం వైజ్ గా చేయొచ్చు. రో వైజ్ గా ఏంది సార్ అని అంటే, నేను ఒకవేళ దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలంటే ఫస్ట్ రోని డెరివేటివ్ చేసి ఏదైతే వస్తుందో అది రాస్తా. ఫస్ట్ రోని డెరివేటివ్ చేస్తా. ఎక్స్ డెరివేటివ్ 1, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, 1 డెరివేటివ్ 0. మిగతా 2 రోస్ యాజ్ ఇట్ ఈస్. మిగతా 2 రోస్ యాజ్ ఇట్ ఈస్ అంటే 2, 3, 5, 1, 1, 0. అంటే ఫస్ట్ రోని డెరివేటివ్ చేసా, సెకండ్ రో థర్డ్ రో యాజ్ ఇట్ ఈస్ ప్లస్. ఇప్పుడు సెకండ్ రోని డెరివేటివ్ చేస్తా, ఫస్ట్ రో థర్డ్ రో యాజ్ ఇట్ ఈస్. ఎక్స్ స్క్వేర్ 1, 1, 1, 0. సెకండ్ రోని డెరివేటివ్ చేస్తా, 2 డెరివేటివ్ 0, 3 డెరివేటివ్ 0, 5 డెరివేటివ్ 0 ప్లస్. ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ రో యాజ్ ఇట్ ఈస్. ఎక్స్ స్క్వేర్ 1, 2, 3, 5. థర్డ్ రోని డెరివేటివ్ చేస్తా 0, 0, 0. అంటే ఫస్ట్ రో డెరివేటివ్ మిగతా రెండు రోలు యాజ్ ఇట్ ఈస్, సెకండ్ రో డెరివేటివ్ మిగతా రెండు యాజ్ ఇట్ ఈస్, థర్డ్ రో డెరివేటివ్ మిగతా రెండు యాజ్ ఇట్ ఈస్. సో ఇదే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ డెట్. సార్ కాలం వైజ్ గా కూడా చేయొచ్చు అంటే చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఫస్ట్ కాలం డెరివేటివ్, సెకండ్ 2 కాలమ్స్ యాజ్ ఇట్ ఈస్, సెకండ్ కాలం డెరివేటివ్ 2 కాలమ్స్ యాజ్ ఇట్ ఈస్, థర్డ్ కాలం డెరివేటివ్ 2 కాలమ్స్ యాజ్ ఇట్ ఈస్ కూడా రాయొచ్చు. కానీ ఇక్కడ రో వైజ్ ఎందుకు చేశానంటే ఒక రోలోనే ఎక్స్లలో ఉంది కాబట్టి రో వైజ్ గా చేశా. ఇప్పుడు ఒక రో మొత్తం జీరోలు కనుక అయితే అప్పుడు ఆ డెట్ ఏమైంది? 0 అయింది, డెట్ 0 అయింది కదా. మనం దీనికి డెట్ కనుక్కుంటే సరిపోద్ది. అదే మనకు కావాల్సిన f డాష్ ఆఫ్ ఎక్స్. అదే మనకు కావాల్సిన f డాష్ ఆఫ్ ఎక్స్. సో ఇవి ఎలాగా జీరోలు అవుతాయి అని మనకి ముందలుగానే తెలిస్తే ఈ రెండు స్టెప్పులు వేయాల్సిన అవసరం లేదుగా. ఎలా తెలుస్తుంది సార్ అంటే ఒక్క డిటర్మెంట్ లో డెట్ లో ఒక రో మాత్రమే లేదా ఒక కాలం మాత్రమే ఎక్స్లలో ఉండి మిగతా గనక కాన్స్టెంట్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ గమనించారా, ఫస్ట్ రో మాత్రమే ఎక్స్లలో ఉంది, ఇక మిగతా ఏ రోలో కూడా ఎక్స్ లేవు. అంటే ఆ మిగతా రెండు రోలు డెరివేటివ్ చేయడం వల్ల ఏమైతే జీరోలు అవుతాయి. కాబట్టి అసలు ఈ రెండు డెరివేటివ్లు మనం చేయకూడదు. ఫస్ట్ రోని మాత్రమే డెరివేటివ్ చేసి మిగతా రెండు యాస్టీస్ గా ఉంచి ఇంతవరకు మాత్రమే చేసుకుంటూ పోవచ్చు, మిగతా వాటిని చేయాల్సిన అవసరం లేదు. ఓకే వినాయక్, క్లియర్ కదండి? వెరీ గుడ్. దీన్ని మనం డిఫరెన్షియేషన్ ఆఫ్ ద డెట్స్ అని అంటాం. దాని తర్వాత సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఇది హై వెయిటేజ్ సబ్ టాపిక్ అండి. సో దీంట్లో మేజర్ గా మనం మాట్లాడుకోబోయేది క్రామర్స్ రూలు, అతి ఇంపార్టెంట్. గాజోడాను మీ ఇష్టం, అది నేర్చుకుంటారా నేర్చుకోరా మీ ఇష్టం. నాకు తెలిసి అయితే నేనైతే వద్దనే చెప్తా. ఒకదాని మీదనే పెట్టండి మైండ్, దాంట్లోనే సాల్వ్ చేసుకుంటూ పోండి, అట్లనే వస్తుంది. మీకు రెండు మెథడ్లు నేర్చుకున్నారనుకోండి, ఇందులో చేయాలా అందులో చేయాలి, అందులో చేయలేదు, ఏది సరిగ్గా రాదు. సో వి విల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ క్రామర్స్ రూల్. ఎందుకంటే క్రామర్స్ రూల్ మనం డిటర్మినెంట్స్ తోటి సాల్వ్ చేసేదాన్ని క్రామర్స్ రూల్ అంటారు. ర్యాంకుల ద్వారాగా సాల్వ్ చేసేదాన్ని మనం గాజోడాన్ మెథడ్ అని అంటాం. గాజోడాన్ మెథడ్ అంటే అది. సార్ మీరు ఇప్పుడు డౌట్ రావచ్చు, సార్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే ఏంది? ఒక డౌట్ రావచ్చు మీకు. అది అసలు ఎక్కడ కూడా జేఈలో ర్యాంక్ గురించి అడగడు దాదాపుగా. మ్యాట్రిసెస్ లో మనకి పిఎన్సీలో ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ అని అడుగుతాడు తప్ప ఇందులో అడగడు. కానీ ర్యాంక్ గురించి చెప్పాలి కాబట్టి నేను కంపల్సరీగా చెప్తాను. సో ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే ఏందో చెప్పి మనం ఇక్కడికి వద్దాం. జస్ట్ 5 minutes ఏనండి. చాలా మంది పిల్లలు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఏముండదు, ఇది మీరు ఏ క్లాస్ గా చేయగలుగుతారు. ఓకే, సో ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ గా ఎగ్జాంపుల్ తోటే చెప్పేస్తా. ఒక మ్యాట్రిక్స్ ఉంది 1 2 3 4 5 6 7 8 9 అని ఉంది. ఇది ఒక మ్యాట్రిక్స్. ఇప్పుడు దీని యొక్క ర్యాంక్ ఏంటి అని అంటే, మీరు దీన్ని రెండు మెథడ్లో చేయొచ్చు. ఒకటి సబ్ మ్యాట్రిసెస్ యొక్క డెట్స్ కనుక్కొని చేయొచ్చు, ఇంకోటి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడి కూడా చేయొచ్చు. ఇప్పుడు రెండు మెథడ్లు అయితే కష్టమైంది కాబట్టి నేను ఒక మెథడ్ చెప్తా. ఏంటంటే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్. మీరు దీన్ని ఏం చేయాలంటే మాక్సిమం నంబర్ ఆఫ్ రోస్ ని జీరో చేయడానికి ట్రై చేయాలి బై యూజింగ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ని వాడి ఎక్కువ రోస్ ని కానీ లేదా ఎక్కువ కాలమ్స్ ని కానీ జీరోస్ చేయడానికి ట్రై చేయాలి.
ఇక మీరు వాడితే రో ఆపరేషన్ అన్న వాడండి లేదా కాలం ఆపరేషన్ అన్న వాడండి, రెండు చేయొద్దు, ఏదన్నా ఒకటి. సరే రో ఆపరేషన్ పట్టుకొని పోదాం మనం. ఎలిమెంటరీ ట్రాన్స్మిషన్స్ నేనేం చేస్తా, R3 ఇంప్లైస్ R3 మైనస్ R2 రాస్తా. దాని తర్వాత R2 ఇంప్లైస్ R2 మైనస్ R1 అని రాస్తా. సో ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ ఏమైంది అని అంటే ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కదా, రైట్. ఏమైతుంది అని అంటే ఈక్వలెంట్ అయింది, సేమ్ కాదు, ఎలిమెంటరీ ట్రాన్స్మిషన్స్ వాడుతున్నాం కాబట్టి దీని ర్యాంక్ అనుకోవడానికి మాత్రమే చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తా, దీంట్లో దీన్ని తీసేస్తా. 7 మైనస్ 4 3 అయింది, 8 మైనస్ 5 3 అయింది, 9 మైనస్ 6 కూడా 3 అయింది. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత R2 ఇంప్లైస్ R2 మైనస్ R1, R2 లో నుంచి R1 తీసేస్తా, రో 2 లోంచి రో 1 తీసేసి వచ్చింది రో 2 లో రాస్తా. 4 మైనస్ 1 3 అయింది, 5 మైనస్ 2 3 అయింది, 6 మైనస్ 3 3 అయింది. ఇది 1 2 3 యాసిస్ గా ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ R3 ఇంప్లైస్ R3 మైనస్ R1 చేస్తా. థర్డ్ రోలో నుంచి సెకండ్ రోని తీసేస్తా. అప్పుడు ఇది ఏమైంది దీంట్లో దీన్ని తీసేస్తా కాబట్టి ఇది 0 0 0 అయింది, 3 3 3 అయింది, ఇది 1 2 3 అయింది. సార్ మళ్ళీ దీంట్లోంచి దీన్ని తీసేస్తా సార్, ఏది R2 మైనస్ R1 చేస్తా సార్. చేస్తే అప్పుడు ఏమైంది, ఇది 0 0 0నే 3 మైనస్ 1 2 అయింది, 3 మైనస్ 2 1 అయింది, 3 మైనస్ 3 0 అయింది, ఇది 1 2 3 అయింది. ఇప్పుడు ఈ రోలో ఉన్న 2ని 1ని 0 చేయడం కుదురుతుందా? మీరు ఎన్ని ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడినా కానీ దీంట్లోంచి దీన్ని తీసేస్తే ఇది 0 అయ్యే ఛాన్స్ ఉంది అసలు ఈ రో. ఇఫ్ యూ యూజ్ ఎనీ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఏవన్నా ట్రాన్స్ఫర్మేషన్స్ వాడండి, చేయడం కుదురుతుందా? ఇక ఎంతే, ఇంతకంటే ఎక్కువ రోస్ ని జీరోస్ చేయలేం. దిస్ ద ఆప్టిమైజేషన్. ఇక నువ్వు ఎంత జీరోలు చేద్దాం అనుకున్నా జీరోలు కావు ఇక. కాబట్టి ఇక్కడ మనం ఏం చెక్ చేయాలంటే జీరో రోస్ మొత్తం ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది జీరో, మొత్తం రో మొత్తం జీరో అవుతుంది. సో రో మొత్తం జీరో కానటువంటి రోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇది మొత్తం జీరో కాలే, ఇది కూడా మొత్తం జీరో. సరే ఇక్కడ జీరో వచ్చింది కదంటే అట్లా కాదు, రో మొత్తం జీరో కాలేగా. రో మొత్తం జీరో అయితే దాన్ని మనం జీరో రో అంటాం. ఇది జీరో రోనా కాదు, ఇది జీరో రోనా కాదు, ఇది జీరో రోనా, ఎస్. సో నాకు నాన్ జీరో రోస్ కావాలి, అంటే మొత్తం జీరో కానటువంటి రోస్ ఎన్ని ఉన్నాయి, దట్ ఈస్ నథింగ్ బట్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ర్యాంక్ ఆఫ్ ఏ, ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఏ ఏమైంది అని అంటే బాబు 2, ఇక్కడ 2 అయింది. ఏమన్నా డౌట్ ఉందా? క్లియర్ కదండి, రైట్. మీకు నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, దాని ర్యాంక్ చెప్తారా నాకు? నో లెట్ మీ నో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. ఎగ్జాంపుల్, ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇస్తున్నా, ఇది 1 2 1 3 1 2 4 8 4. దీని ర్యాంక్ ఎంత? ర్యాంక్ ఏమైంది? ఓకే అమ్మ షాహిద్. నో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్? ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ 2 అయింది కదా. సార్ ఇప్పుడు 2 రోస్ 0 వచ్చిన నాన్ జీరో రోనా సార్? రెండు జీరోలు వచ్చినా అంతే మా అభిరామ్. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 1 0 0 వచ్చింది, 1 0 0 వచ్చింది, మరి ఈ రోని జీరో రో అంటారా? 1 ఉందిగా ఇక్కడ, జీరో కాలేగా. 3 జీరోలు అయితే, 3 ఎలిమెంట్స్ జీరోస్ అయితేనే దాన్ని జీరో రో అంటారు. ఏమైతుంది ర్యాంక్? 2 అవుతుంది. అందరు 2 అంటున్నారు, ర్యాంక్ ఏ 2 అంటున్నారు. సరే సార్, ఒకసారి మనం చెక్ చేద్దాం. దీన్ని ఏం చేయొచ్చు, ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ లో నేను ఇక్కడ R3 ఇంప్లైస్
R3 మైనస్ 4 టైమ్స్ ఆఫ్ R1 చేస్తా. అంటే దీన్ని 4 తో, ఇది 1 2 1 అట్లనే ఉంటుంది, 3 1 2 అట్లనే ఉంటుంది. నేను ఏం మార్చాలి? రో 3 ని మార్చాలి. సో రో 3 నుంచి 4 టైమ్స్ ఆఫ్ R1, దీన్ని 4 తో మల్టిప్లై చేసి దీంట్లోంచి తీసేస్తా. దీన్ని 4 తో మల్టిప్లై చేస్తే 4 4 మైనస్ 4 0, 4 తో మల్టిప్లై చేస్తే 8 8 మైనస్ 8 0, 4 తో మల్టిప్లై చేస్తే 4 4 మైనస్ 4 0. సరే సార్, వీటిని కూడా 0 చేస్తా సార్. సరే చూద్దాం. R2 ఇంప్లైస్ R2 మైనస్ R1 చేద్దాం. చేస్తే ఏమైంది? ఇది ఫస్ట్ రో 1 2 1, సెకండ్ రో అయింది, దీంట్లోంచి దీన్ని తీసేయాలన్నాం 2, ఇది -1, ఇది 1 0 0 0. ఇక ఏం చేసినా గానీ మీరు ఈ రో మొత్తాన్ని 0 చేయలేరు. సార్ మళ్ళీ దీంట్లోంచి దీన్ని తీసేస్తా సార్ అంటే ఇది 0 అయింది. దీంట్లో దీన్ని తీసేశారనుకోండి మళ్ళీ ఏమొస్తుంది? 1 2 1, 2 మైనస్ 1 1, ఇది -3, ఇది 0, అంతే కదా, ఇది 0 0 0. ఇక ఇంతకు మించి మీరు ఏం చేయలేరు. ఒక రో మొత్తాన్ని 0 చేయడం కుదరదు. ఇక అయిపోయింది, ఒక్క రోనే 0 అయింది. కాబట్టి దీని ర్యాంక్ ఏమైంది? ర్యాంక్ ఈజ్ నథింగ్ బట్ 2 అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్. సార్ నాకు ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు. రేపు ఒకవేళ 3/4 ఇస్తే, అంటే 3 రోలు బట్ 4 కాలమ్స్ ఉన్నాయి ఇస్తే అప్పుడు ఎట్లా చేయాలి? అప్పుడు కూడా ఇంతే. నీకు ఎన్ని రోలు ఇస్తే ఎన్ని కాలమ్స్ ఇస్తే మనకేంది చెప్పు? నువ్వు చేయాల్సింది ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఏదైనా రోని నువ్వు జీరోస్ లాగా మార్చగలుగుతావా చెక్ చేసుకుంటా పోయి, ఇక జీరోలు కానటువంటి రోలు ఎన్ని ఉన్నాయో చూసి ఆ ర్యాంక్ ని అంతా అని చెప్పాలి. అవి ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నా మనకి సంబంధం లేదు, సేమ్ ప్రాసెస్. ఓకే రైట్. దీని తర్వాత ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో అప్పటికే మనకి ఎంత టైం అయిపోయిందండి? 6:30 7:30 7:50 అయిపోయింది. గంటన్నర కావత్తనే ఉంది అప్పటికి. అందుకే 2 గంటలు పెట్టిన టైం, 2 గంటల టైం అందుకే పెట్టిన. రైట్. కన్సిస్టెంట్ అంటే ఏంది? ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంది? వెరీ సింపుల్ వర్డ్స్. కన్సిస్టెంట్ అంటే హ్యాస్ సొల్యూషన్. మీకు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తాడు, అవి వాటికి ఒకవేళ సొల్యూషన్ ఉంటే దాన్ని కన్సిస్టెంట్ అంటారు. ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్, సొల్యూషన్ లేకపోతే దాన్ని ఇన్కన్సిస్టెంట్ అంటారు. మరి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంది సార్ అసలు అంటే మీకు చూపిస్తా. మనకి ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఇస్తారు. ఏం ఈక్వేషన్స్ సార్ అంటే 3Dలో ఈక్వేషన్స్ ఇస్తారు. 3Dలో ప్లేన్, 2Dలో ప్లేన్ కాదు, 3Dలో ప్లేన్ ఈక్వేషన్స్ ఇస్తారు. సో ఇప్పుడు దాన్ని మనం సాల్వ్ చేయడానికి క్రామర్స్ రూల్ ని వాడతాం. గాస్ జోడా నేను చెప్పట్లే, వేస్ట్ ఆఫ్ టైం మీకు. అది మీరు వాడాల్సిందే క్రామర్స్ రూల్. ఓకే, క్రామర్స్ రూల్ ఏం చెప్తుంది అంటే సింపుల్ గా డెట్స్ ద్వారాగా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా a1x ప్లస్ b1y ప్లస్ c1z ఇజ్ ఈక్వల్ టు 0 d1, తర్వాత a2x ప్లస్ b2y ప్లస్ c2z ఇజ్ ఈక్వల్ టు d2, a3x ప్లస్ b3y ప్లస్ c3z ఇజ్ ఈక్వల్ టు d3. ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి మనం ఒకవేళ సొల్యూషన్స్ కనుక్కోవాలంటే ఎన్ని వేస్ ఉంటాయి సార్? క్రామర్స్ రూల్ యాక్చువల్ గా ఇక్కడ మీరు ఒకవేళ జాగ్రత్తగా చూస్తే ఇవన్నీ కూడా 3D. మీరు 3Dని ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిలబడి ఉన్నది లేదా మీరు కూర్చొని ఉన్నది, కింద ఒక ఫ్లోర్ ఉంది. సో ఇదొక ప్లేన్, అండ్ వెనకాల గోడ ఉంది కదా, గోడ అదొక ప్లేన్, అండ్ అలానే లెఫ్ట్ సైడ్ ఇంకొక గోడ ఉంది కదా, ఇది ఒక ప్లేన్. మొత్తం 3 ప్లేన్లు ఉన్నాయి. 3 ఈక్వేషన్స్, ఒక్కొక్క ఈక్వేషన్ ఒక్కొక్క ప్లేన్ ని ఇండికేట్ చేస్తుంది. సో మీరు నిల్చున్నది ఒక ప్లేను, వెనకాల వాల్ ఒక ప్లేను, ఆ వాల్ ఒక ప్లేన్. ఇప్పుడు ఈ 3 కలిసి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే అక్కడ ఒక కార్నర్ పాయింట్ ఉంటుంది. అంటే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే ఈ ప్లేన్ మీద, నిల్చున్న ప్లేన్ మీద, వెనకాల వాళ్ళ మీద, ఆ వాళ్ళ మీద, ఈ 3 మీద కలిపి కామన్ గా ఉన్న పాయింట్స్ ఎన్ని ఉంటాయో దాన్నే సొల్యూషన్ అంటారు. కామన్ గా ఉన్న అంటే సేమ్ XYZ అనేది 3ని సాటిస్ఫై చేయాలి, దాన్ని మనం సొల్యూషన్ అని అంటాం. సో ఈ సొల్యూషన్ అనేది మనకి ఈ కేసులో, ఇప్పుడు నేను చెప్పిన కేసులో కింద ఫ్లోర్, వెనకాల కూడా, పక్కన కూడా మనకి ఒకటే ఒక పాయింట్ ఉంటుంది, ఒకటే సొల్యూషన్. అర్థమవుతుందా? సో అట్లా కాకుండా 3 ప్లేన్లు కూడా, ఫస్ట్ ప్లేన్ ఇది, సెకండ్ ప్లేన్ ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ ఇంటర్సెక్షన్ ఏదైతే కనపడుతుందో మీకు, దాని నుంచే థర్డ్ ప్లేన్ కూడా పోతుంది అనుకోండి. అప్పుడు ఈ 3కి ఇంటర్సెక్షన్ ఏమైందంటే ఒక లైన్ అయింది. ఇది ఇంటర్సెక్షన్ చేస్తే మధ్యలో మీకు ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ లైన్ ఫామ్ అవుతుంది కదా, చూడండి.
ఇక్కడ లైన్ ఫామ్ అవుతుంది కదా. సో ఈ లైన్ ఏదైతే ఉందో ఇదే సొల్యూషన్. ఈ లైన్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి అన్ని సొల్యూషన్స్. లైన్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్లీ మెనీ ఉంటాయి. సో కాబట్టి మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. అట్లా కాకుండా ఇగో ఇదొక ప్లేను, ఇదొక ప్లేను, రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. మూడవ ప్లేను ఇలా వస్తుంది, మూడవ ప్లేన్ ఇలా వచ్చింది. ఇది ఫస్ట్ ప్లేను, ఇది సెకండ్ ప్లేను, ఇది థర్డ్ ప్లేను. ఇప్పుడు మూడు ఒకటే దగ్గర ఇంటర్సెక్ట్ ఎక్కడైనా అవుతున్నాయా? కావట్లే. దీనికి దీనికి ఇంటర్సెక్షన్ ఉంది, దీనికి దీనికి ఇంటర్సెక్షన్ ఉంది, దీనికి దీనికి ఇంటర్సెక్షన్ ఉంది తప్ప మూడింటికి కలిపి ఒకటే ఇంటర్సెక్షన్ లేదు. అప్పుడు ఇక్కడ మీకు ట్రయాంగులర్ ప్రిజం ఏర్పడ్డది. ట్రయాంగులర్ ప్రిజం ఏర్పడ్డది అంటే నో సొల్యూషన్స్ లేవు అన్నట్లు. సో మనకి 3D ప్లేన్స్ కిందకి ఇస్తే 1 2 3 ప్లేన్స్, ఇవి 3 ప్లేన్లు కిందకి ఇస్తే 3Dలో వాటికి 3 రకాల సొల్యూషన్స్, 3 రకాల ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 1 ఒకటే ఒక సొల్యూషన్ ఉండొచ్చు. నెంబర్ 2 ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉండొచ్చు. లేదా ఇంకా నో సొల్యూషన్ కూడా ఉండొచ్చు, అసలు సొల్యూషనే ఉండకపోవచ్చు. క్లియర్ అండి? రైట్. సో a1x ప్లస్ b1y ప్లస్ c1z ఇజ్ ఈక్వల్ టు d1 అనేది ఒక ప్లేన్, ఇదొక ప్లేన్, ఇదొక ప్లేన్. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే క్రామర్స్ రూల్ ద్వారాగా, అంటే డిటర్మినెంట్స్ ద్వారాగా దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, డిటర్మినెంట్స్ ద్వారాగా దీన్ని ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డివైడ్ దిస్ టోటల్ ఈక్వేషన్ ఇంటూ మ్యాట్రిసెస్. వీటిని నేను మ్యాట్రిసెస్ లాగా రాస్తాను, ఇవి మ్యాట్రిసెస్ కాదుగా, వీటిని మ్యాట్రిసెస్ లాగా డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఇక్కడ ఇది a1, ఇది b1, ఇది c1. అలానే ఇది a2, ఇది b2, ఇది c2. అలానే ఇది a3, ఇది b3, ఇది c3. దాని తర్వాత d is nothing but ఇక్కడ ఉన్న కాన్స్టెంట్స్ d1, d2, d3. అండ్ అలానే x అంటే xyz, ఇది అంటే ఇది ఎలా ఉందంటే ax ఈజ్ ఈక్వల్ టు d ఫార్మాట్ లో ఉంటది. ఇక్కడ నుంచి మనం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చేస్తాం ఐపీ కోసం, గాస్ చూడడానికి కూడా చేయొచ్చు ఐపీ కోసం. బట్ మనకి ఇక్కడ అవసరం లేదు. మనకి జేఈలో గానీ ఎంసెట్ లో గానీ కావాల్సిన మెథడ్ ఏంది? పూర్తిగా క్రామర్స్ రూలే. సో క్రామర్స్ రూల్ ఏం చెప్తుంది అనేది మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మొత్తం 4 డెల్టాలు ఉంటాయి, 4 డెల్టాలు. నెంబర్ 1 డెల్టా, ఫస్ట్ది ఏంటంటే డెల్టా, తర్వాత డెల్టా 1, తర్వాత డెల్టా 2, తర్వాత డెల్టా 3. 4 డెల్టాలు అంటే 4 డెట్స్, డిటర్మినెంట్స్ 4 ఉంటాయి. డెల్టా అంటే ఏదైతే మ్యాట్రిక్స్ ఏ ఉందో దీని యొక్క డెట్ నే డెల్టా అంటారు. దీని యొక్క డెట్ అంటే a1, b1, c1, a2, b2, c2, తర్వాత a3, b3, c3. తర్వాత డెల్టా 1 అంటే ఈ డెల్టాలో ఉన్న ఫస్ట్ కాలం ఉంది కదా, డెల్టాలో ఉన్న ఫస్ట్ కాలం ఉంది కదా, ఈ కాలం ని తీసేసి ఇక్కడ ఉన్న d1, d2, d3 రీప్లేస్ చేస్తా. సో ఫస్ట్ కాలం d1, d2, d3 అని రాస్తా. సెకండ్ థర్డ్ కాలమ్స్ మనకి యాజ్ ఇట్ ఈజ్ గా రాసేస్తా, c1, c2, c3. అలానే డెల్టా 2 అంటే ఏంది? ఈ డెల్టా నుంచే డెల్టా 2 వస్తుంది. ఏంటంటే సెకండ్ కాలం ని తీసేసి నేను d1, d2, d3 ని రీప్లేస్ చేస్తా. సెకండ్ కాలం కి బదులుగా d1, d2, d3 రాస్తున్నా. ఫస్ట్ కాలం a1, a2, a3, తర్వాత ఇది c1, c2, c3. సెకండ్ కాలం తీసేసి రాసా. డెల్టా 3 అంటే ఏంది? థర్డ్ కాలం తీసేసి రాస్తా. థర్డ్ కాలం తీసేసి d1, d2, d3 రాస్తా. సో a1, a2, a3, b1, b2, b3, ఇది d1, d2, d3. సో ఇప్పుడు మీకు డెల్టా అంటే ఏంది, డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 అంటే ఏందో అర్థమైనాయి కదా. ఇంకా క్రామర్స్ రూల్ మనం మొదలు పెట్టలే, దానికోసం మొత్తం సామాన్లన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఏం చేసుకున్నాం? ఫస్ట్ మనకి 3Dలో మనకి 3 సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, 3 ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చారు XYZలలో. నేనేం చేసా, ఇక్కడ నుంచి ఒక మ్యాట్రిక్స్ ఏని తయారు చేసుకున్నా. తర్వాత మ్యాట్రిక్స్ డి కాన్స్టెంట్స్ అంతా ఒకసారి రాస్తే మ్యాట్రిక్స్ డిని తయారు చేసుకున్నా. ఈ రెండే మనకు కావాలి. వీటిని డెట్ అంటే డెల్టా అనుకున్నా. ఫస్ట్ కాలం తీసేస్తే డెల్టా 1, సెకండ్ కాలం తీసేస్తే డెల్టా 2, థర్డ్ కాలం తీసేస్తే డెల్టా 3 అని నేను డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 డెల్టాని తయారు చేసుకొని వాటి వాల్యూస్ కనుక్కోవచ్చు కావాలంటే. ఇప్పుడు క్రామర్స్ రూల్ ద్వారాగా అసలు ఈ సిస్టమ్ కి
సొల్యూషన్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఎన్ని ఉన్నాయి, యూనిక్ ఉందా అంటే సింగిల్ సొల్యూషన్ ఉందా, ఇన్ఫినిట్లీ మెనీ ఉన్నాయా, ఎట్లా తెలుసుకుంటారు. సో దానికోసం మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డెల్టాని ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైండ్ డెల్టా. ఈ డెల్టా వాల్యూ అనేది మీకు రెండు రకాలుగా ఉండొచ్చు. నెంబర్ 1, డెల్టా అసలు 0 అవ్వకుండా ఒక వాల్యూ రావచ్చు, ఏదో ఒక వాల్యూ రావచ్చు. అంటే డెల్టా మీరు కనుక్కున్నారు, ఇది డెల్టా కదా, దీనికి డెట్ కనుక్కుంటే మీకు 5 3 -7 సంథింగ్ ఏదో వచ్చింది 0 కాకుండా. సో ఆ కేసులో మన దగ్గర సింగిల్ సొల్యూషన్ ఉంటది. దెన్ సిస్టమ్ హ్యాస్ ఏ యూనిక్ సొల్యూషన్. ఒకటే సొల్యూషన్ ఉంటది. ఆ సొల్యూషన్ ఏమైంది సార్ అంటే XYZ ఏమైతుంది సార్ అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా 1 బై డెల్టా, డెల్టా 2 బై డెల్టా, డెల్టా 3 బై డెల్టా. ఇది సొల్యూషన్. మరి డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 ఏంది సార్ అంటే మీరు కనుక్కుంటారు కదా. సో సింగిల్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది, డెల్టా వాల్యూ 0 కాకుండా వేరే నెంబర్ వచ్చినప్పుడు. అప్పుడు ఈ సిస్టమ్స్ 3 కూడా కలిస్తే ఒకటే ఒక పాయింట్ ఫామ్ అయింది, కామన్ పాయింట్. సో దాన్నే మనం సింగిల్ సొల్యూషన్ అని అంటాం, లేదా యూనిక్ సొల్యూషన్ అంటాం. సో అప్పుడు ఆ సొల్యూషన్ ఏమైంది మరి చెప్పు అని అంటే డెల్టా 1 బై డెల్టా, డెల్టా 2 బై డెల్టా, డెల్టా 3 బై డెల్టా, డెల్టా నాట్ ఈక్వల్ టు 0. సార్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇది కండిషన్. మరి డెల్టా 0 అవ్వచ్చు, డెల్టా 0 కూడా అవ్వచ్చు. మరి డెల్టా 0 అయితే దీంట్లో మళ్ళీ రెండు కండిషన్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు మీకు క్వశ్చన్లు ఎక్కువగా క్వశ్చన్లు అడిగేదే దీని మీద అడుగుతారు. మిమ్మల్ని క్వశ్చన్లు అడిగేదే దీని మీద అడుగుతారు. ఏం అడుగుతారు సార్ అంటే డెల్టా 0 అయింది, డెల్టా 1 0 అయింది, డెల్టా 2 కూడా 0 అయింది, డెల్టా 3 కూడా 0 అయింది అనుకోండి. డెల్టా 0 కాకపోతే యూనిక్ సొల్యూషన్, డెల్టా 0 అయితే మళ్ళీ రెండు కండిషన్స్. ఏంటంటే దాంట్లో ఇంపార్టెంట్ కండిషన్, ఎక్కువ శాతం క్వశ్చన్స్ అడిగేది 90% దాకా ఇదే. డెల్టా 1 0 అయితే మీరు కనుక్కుంటే డెల్టా 2 0 అవుతా ఉంటది, డెల్టా 3 కూడా 0 అవుతా ఉంటది, అన్ని డెల్టా 0 అవుతాయి. సో ఇఫ్ ఆల్ ద 4 డెల్టాస్ ఆర్ జీరోస్, ఇక్కడ కనపడుతున్న 4 డెల్టాలు 0లు అవుతున్నాయి అంటే దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నట్లు, సిస్టమ్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. సో సిస్టమ్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నట్లు. సార్ మరి ఆ సొల్యూషన్స్ ఏంటి అని అంటే అప్పుడు మీరు ఇందులో Z ఈజ్ ఈక్వల్ టు ఏదన్నా K అని పెట్టుకొని సాల్వ్ చేయాలి. Z ఈజ్ ఈక్వల్ టు K అని పెట్టుకొని ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మీకు XYలు కూడా Kలలోనే వస్తాయి. అలా మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. బట్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. మరి ఒకవేళ డెల్టా 0 అయింది కానీ either delta 1 not equal to 0 or delta 2 not equal to 0 or delta 3 not equal to 0. డెల్టా 0 అయింది కానీ డెల్టా 1 అన్నా 0 కాకుండా ఉండాలి. డెల్టా 2 డెల్టా 0 అయినా మనకు ప్రాబ్లం లేదు. డెల్టా 2 అన్నా 0 కాకుండా ఉండాలి. డెల్టా 1 డెల్టా 3 0 అయినా ప్రాబ్లం లేదు. కనీసం డెల్టా 3 అయినా 0 కాకుండా ఉండాలి. డెల్టా 1 డెల్టా 2 0 అయినా ప్రాబ్లం లేదు. అంటే డెల్టా 0 అయిన తర్వాత డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3లలో ఏ ఒక్కటైనా 0 కాకపోతే అప్పుడు ఆ సిస్టమ్ కి సొల్యూషన్స్ ఉండవు. దెన్ సిస్టమ్ హ్యాస్ నో సొల్యూషన్. డెల్టా 0 అయింది కానీ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3లలో ఏ ఒక్క డెల్టా అయినా సరే 0 కాకుండా ఉందనుకో అప్పుడు ఆ సిస్టమ్ కి సొల్యూషన్స్ లేనట్లు. అంటే అవేం ఫామ్ చేస్తున్నట్లు, ట్రయాంగులర్ ప్రిజం ని ఫామ్ చేస్తున్నట్లు. ఇక్కడ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే స్ట్రైట్ లైన్ ని ఫామ్ చేస్తున్నట్లు. ఇక్కడ ఇది ఏమైనా డౌట్ ఉందా అండి? క్లియరా? సో మనం ఇక్కడ ఏం చేసాం, మొత్తం కూడా డెల్టాల మీదనే డిపెండ్ అవుతూ చేస్తున్నాం. ఇది క్రామర్స్ రూల్ అంటే. సో ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో మనం చెప్పగలుగుతాం. ఏమన్నా డౌట్ ఉందా? ఓకే దేవరాజు.
క్లియరా? రైట్. సో ఇప్పుడు గాజోడాన్ మెథడ్ అనేది నేను అనేంత వరకు మీకు అవసరం లేదు. ఇది గాజోడాన్ మెథడ్ ఏంటంటే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ రో వైజ్ గా వాడి మనం చేస్తాం. నో నీడ్ ఆఫ్ దిస్. మీకు ఒక్క మెథడ్ ఉంటే చాలు. ఇదే మెథడ్ పైన డిపెండ్ అవుతూ మీరు క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటా వెళ్ళిపోతారు. ఇప్పుడు దీని తర్వాత ట్రివియల్ నాన్ ట్రివియల్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ట్రివియల్ నాన్ ట్రివియల్ అంటే సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఇస్తాడంటే ఈ విధంగా ఇస్తాడు. a1x ప్లస్ b1y ప్లస్ c1z ఇజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2z ఇజ్ ఈక్వల్ టు 0, a3x ప్లస్ b3y ప్లస్ c3z ఇజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ d1 d2 d3 ఏమైనా జీరోలు అయినాయి. ఏ అనే మ్యాట్రిక్స్ వచ్చేసింది, బట్ డి ఏమైంది? జీరోలు అయిపోయినాయి. ఇప్పుడు ఇది డెల్టా. డెల్టా అంటే డెట్ ఆఫ్ ఇట్లా వస్తుంది. a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 అని వస్తుంది. కానీ వాట్ ఈస్ డెల్టా 2? డెల్టా 1 అంటే ఏంది? ఫస్ట్ కాలం తీసేసి మనం ఇదంతా రాయాలి కదా. రాస్తే అప్పుడు ఇది 0 0 0 అయింది, మిగతా రెండు వస్తాయి ఇట్లాగా. కానీ ఒక కాలం మొత్తం 0 అయినప్పుడు డెట్ 0 కదా. కాలం మొత్తం 0 అయితే డెట్ ఏమైంది? 0 అయింది. మరి డెల్టా 3 ఏమైంది? సెకండ్ కాలం ని జీరోలు పెట్టాలి, అప్పుడు కూడా డెట్ ఏమైంది? 0 అయింది. డెల్టా 3 అంటే ఏంది? థర్డ్ కాలం ని జీరోలు పెట్టాలి, అప్పుడు కూడా డెట్ ఏమైంది? 0 అయింది. అంటే ఇప్పుడు 3 డెట్లు కూడా జీరోలు అవుతున్నాయి. ఈ డెల్టా అనేది మాత్రమే 0 అవుతుందా కాదా చెక్ చేయాలి. సో డెల్టా అనేది 0 అంటే ఇక్కడ మనం క్రామర్స్ రూల్ వాడితే డెల్టా అనేది రెండు రకాలుగా వస్తుంది. ఏంది? డెల్టా 0 అవ్వకపోవచ్చు, డెల్టా 0 అవ్వచ్చు. డెల్టా 0 అవ్వలేదనుకోండి, డెల్టా 0 అవ్వకపోతే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి బై ద క్రామర్స్ రూల్? డెల్టా 0 అవ్వకపోతే యూనిక్ సొల్యూషన్ ఒకటే ఉంటుంది. డెల్టా 0 ఈ అన్ని డెల్టా 0 అయితే ఇన్ఫైనైట్లీ మెనీ. సో ఇక్కడ ఆల్రెడీ మనకి డెల్టా 0 అవ్వట్లేదు అంటే ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? ఒకటే వస్తుంది సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ వస్తుంది. మరి ఆ యూనిక్ సొల్యూషన్ ఏంది సార్? డెల్టా 1 బై డెల్టా, డెల్టా 2 బై డెల్టా, డెల్టా 3 బై డెల్టా. డెల్టా 1 బై డెల్టా అంటే 0 బై డెల్టా, 0 దీన్నే మనం ట్రివియల్ సొల్యూషన్ అని అంటాం. అని పిలుస్తాం. ఒకటే ఒకటి ఉంది, ఆ ఒకటి 0 0 0, దీన్ని మనం ట్రివియల్ అంటాం. ఒకవేళ డెల్టా 0 అయిందనుకోండి, క్రామర్స్ రూల్ ప్రకారం ఎన్ని వస్తాయి? ఇన్ఫైనైట్లీ మెనీ కానీ నో సొల్యూషన్ కానీ రావాలి. కానీ ఇక్కడ డెల్టా 0 అయింది, దాంతో పాటుగా డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 కూడా ఏమైతున్నాయి? ఆటోమేటిక్ గా ఇవి కూడా జీరోలు అవుతున్నాయి. అండ్ అలానే డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 కూడా జీరోలు అవుతున్నాయి. అంటే కంపల్సరీగా దీనికి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. ఇన్ఫైనైట్లీ మెనీ. సొల్యూషన్స్ వస్తాయి. వీటినే మనం ఏమంటామంటే నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ అంటాం. చాలా వస్తాయి, వాటిని మనం నాన్ ట్రివియల్ అంటాం. సో ఇప్పుడు ఇలాంటి సిస్టమ్ ఇస్తే కంపల్సరీగా ఇది కన్సిస్టెంట్ అవుద్దా లేదా? ఎస్, ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సిస్టెంట్. ఎందుకు సార్ కన్సిస్టెంట్? దేనికైతే సొల్యూషన్స్ ఉంటాయో దాన్ని కన్సిస్టెంట్ అంటారు. దీనికి పక్కాగా సొల్యూషన్స్ ఉంటాయి. ఒకవేళ సింగిల్ సొల్యూషన్ ఉంటది, లేకపోతే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే పక్కాగా సొల్యూషన్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్ చేసుకుంటా పోదాం. ఫస్ట్ ఈ ఒక క్వశ్చన్ చేద్దాం, చూడండి. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ద ఈక్వేషన్స్ 1 2 3 ఇచ్చాడు, హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. నేను ఆల్రెడీ చెప్పాను బాబు, ఎక్కువ శాతం మనల్ని క్వశ్చన్ అడిగేది ఇగో దీని మీదనే అడుగుతాడు, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ మీదనే అడుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అన్ని ఎక్కువ శాతం దాని మీదనే వస్తాయి. ఓకే, రైట్. ఒక్కసారి చూడండి, ఇది 2024లో అడిగిన క్వశ్చన్స్. సో ఈక్వేషన్ ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయంటే డెల్టా 0, డెల్టా 1 0, డెల్టా 2 0, డెల్టా 3 కూడా 0 అన్నట్లే కదా క్రామర్స్ రూల్ ప్రకారం. అయితే అప్పుడు దీని వాల్యూ ఎంత అని అడిగాడు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ని డెల్టాస్ ని కనుక్కోవాలా, ఇవన్నీ జీరోలు అవుతాయని తెలుసు. ఇప్పుడు మనం తెలివిగల పిల్లగాడి కాబట్టి మనం ఏం చేయాలి, నాకు లాంబ్డా రావాలంటే ఈ నాలుగిట్లలో ఏది కనుక్కొని జీరో చేయాలి, నాకు మ్యూ కావాలంటే ఈ నాలుగిట్లలో ఏది కనుక్కుంటే నాకు మ్యూ వాల్యూ వస్తుంది. ఇలా ఆలోచించి మీరు సాల్వ్ చేస్తే నీకు ఆన్సర్ ఫాస్ట్ గా వస్తుంది, లేకపోతే యుల్ గెట్ యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. ఇక్కడ మీరు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏం చేయాలి సార్, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా కావాలనుకుందాం, నాకు లాంబ్డా కావాలి, లాంబ్డా ఉన్న రో కాలం ఉండాలి, మ్యూ ఉన్న కాలం ఉండకూడదు. సో ఇక్కడ లాంబ్డా ఉండే కాలం ఉండాలి, ఇందులో మ్యూ ఉంది. ఇప్పుడు నేను రాస్తాను చూడండి దీన్ని, ఇది డెల్టా అంటే ఏంది చూడండి ఒకసారి, 2 3 1, ఇది 7 2 మ్యూ, ఇది లాంబ్డా 5 32. అలానే ఇక్కడ డి ఏమైతుంది 3 4 -1. జనరల్ గా మీరు ఇలా రాసి కూడా టైం వేస్ట్ చేయొద్దండి, ఇలా రాయకూడదు కూడా. సో ఇప్పుడు నాకు లాంబ్డా కావాలి, మ్యూ వద్దు అంటే మ్యూ ఉన్నది తీసేసి ఇది పెడతా, దాన్ని మనం డెల్టా 2 అంటాం కదా. డెల్టా 2 అంటే ఇది 2 3 1, ఈ మ్యూ ఉన్నది తీసేసి ఇది పెడతా, అప్పుడు ఏమైంది 3 4 -1 అయింది. ఇది యాస్టిస్ లాంబ్డా 5 32, ఇది జీరో చేస్తా. అప్పుడు నాకు కేవలం లాంబ్డా మాత్రమే ఉంది కాబట్టి లాంబ్డా వాల్యూ వస్తుంది. ఇప్పుడు నాకు మ్యూ వాల్యూ కావాలనుకోండి, మ్యూ ఉన్న కాలం ని ఉంచి లాంబ్డా ఉన్న కాలం ని రీప్లేస్ చేస్తా, దాన్ని మనం థర్డ్ కాలం ని రీప్లేస్ చేస్తే దాన్ని ఏమంటాం, లాంబ్డా 3 అంటాం. సో డెల్టా 3 అంటాం. డెల్టా 3 అంటే ఏంది, ఫస్ట్ 2 3 1 అట్లానే ఉంటది, ఇది లాంబ్డా 2 కాదండి, డెల్టా 2 0. సెకండ్ 7 2 మ్యూ ఉంటది, థర్డ్ కాలం ని తీసేసి 3 4 -1 పెడతా, 3 4 -1, ఇది కూడా జీరో. అంటే నేను ఇక్కడ పర్టికులర్ గా డెల్టా 2 ని డెల్టా 3 ని బట్టి పట్టడం కాదు మనం, అచ్చా కిరణ్ సార్ ఆ క్లాస్ లో ఆ క్వశ్చన్ కి డెల్టా 2 డెల్టా 3 జీరో చేస్తే వచ్చింది కాబట్టి నేను కూడా డెల్టా 2 చేస్తా, డెల్టా 3 చేస్తా, ఇట్లా కాదు. డెల్టా 2 ఎందుకు తీసుకున్నా, నాకు లాంబ్డా కావాలని అంటే నాకు మ్యూ ఉండకూడదు ఇందులో, అంటే మ్యూని తీసేయడానికి రీప్లేస్ చేస్తే, అట్లా రీప్లేస్ చేస్తే సెకండ్ కాలం ని దాన్ని లాంబ్డా 2 అంటారు, డెల్టా 2 అంటారు. నాకు మ్యూ మాత్రమే కావాలంటే లాంబ్డా కనపడకూడదు, దాన్ని రీప్లేస్ చేస్తే దాన్ని డెల్టా 3 అంటారు. సో ఈ సిచ్యువేషన్ లో నాకు డెల్టా 2 డెల్టా 3 జీరోలు చేస్తే ఆన్సర్ ఫాస్ట్ గా వస్తుంది. సరే ఇది ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. సాల్వ్ చేయండి అమ్మా. 2 ఇంటూ డెట్ కనుక్కోండి, 2 ఇంటూ ఏడి మైనస్ బీసీ, ఇదంతా 64 అంటే 128 మైనస్ బీసీ, మైనస్ 3 ఇంటూ డిలీటెడ్ రో కాలం, ఇదంతా 96 మైనస్ 5 ప్లస్ లాంబ్డా ఇంటూ డిలీటెడ్ రో కాలం -3 -4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఇది 133 అంతే కదా, 133 ఇంటూ 2 266 మైనస్ ఇది 91 273 మైనస్ 7 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది 6 అంటే 4 7 అయింది, సో -7 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 7 అయింది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1 అయింది. సో ఐ గాట్ లాంబ్డా వాల్యూ యాజ్ -1 అని వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మ్యూ వాల్యూ కనుక్కోవాలి, మ్యూ కోసం దీన్ని జీరో చేస్తే ఇక్కడి నుంచి ఏమొచ్చిందమ్మా, మీకు ఆన్సర్ నాకు చెప్పాలండి, మీకు లాంబ్డా ఎంత వస్తుందో ఆన్సర్ చెప్పాలి, లాంబ్డా ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పాలి. 2 ఇంటూ ఏడి మైనస్ బీసీ -2 -4 మ్యూ, -2 -4 మ్యూ, తర్వాత -7 ఇంటూ డిలీటెడ్ రో కాలం -3 -4, దాని తర్వాత +3 ఇంటూ డిలీటెడ్ రో కాలం 3 మ్యూ -2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ మనకి లాంబ్డా 2 టైమ్స్ రాలేదు, ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ఉంది కాబట్టి రాలేదు. ఓకే, సో ఇక్కడ ఇదేంది -4 -8 మ్యూ ప్లస్ 49 ప్లస్ 9 మ్యూ -6 ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ మ్యూ ప్లస్ 39 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు -39 అని వచ్చింది. సో ఇది -39 అయింది. సో ద ఆన్సర్ ఇస్ 38 అయింది. మీకు ఆన్సర్ 38 వచ్చిందా అమ్మా? 38 వచ్చింది, ఒక్కసారి చెప్పాలి. ఎనీ డౌట్ ఇన్ దిస్?
వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. సో లెట్ us మూవ్ ఫర్దర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 1, 2, 3 ఫస్ట్ రాసుకుందాం. ఇక్కడ x ప్లస్ 4y మైనస్ z ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా. అంటే దీనికి కావాలంటే మనం ఈ విధంగా రాద్దాం. ఏది 1 4 మైనస్ 1, ఏది డెల్టా అంటే ఏందో రాసుకుందాం. డెల్టా, ఇది డెల్టా. తర్వాత 7 9 మ్యూ, తర్వాత 5 1 2 5 1 2. తర్వాత డి అంటే ఏంది? డి అంటే లాంబ్డా -3 -1. ఇది ఇప్పుడు నేను డెల్టా, ఇక్కడ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అన్నాడు కదా, అంటే డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 అన్ని ఏం కావాలి? జీరోలు కావాలి. అన్ని కనుక్కుంటే మనకి టైం వేస్ట్ కదా, కాబట్టి ఏం చేయాలి? ఏది కనుక్కుంటే నాకు లాంబ్డా వస్తుంది, ఏది కనుక్కుంటే నాకు మ్యూ వస్తుంది, అదే కనుక్కుంటా. ఇప్పుడు నేను డెల్టాలో ఒకటే మ్యూ ఉంది, లాంబ్డా ఎక్కడ లేదు. సో నేను దీనికి డెల్టాని కనుక్కుంటే నాకు మ్యూ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు లాంబ్డా కావాలనంటే దీన్ని ఎక్కడ రీప్లేస్ చేస్తే నాకు లాంబ్డా మాత్రమే వస్తుంది. అంటే దీన్ని తీసుకుపోయి థర్డ్ కాలం లో రీప్లేస్ చేశాను అనుకో, మ్యూ పోయి లాంబ్డా వస్తుంది. అంటే అప్పుడు నాకు లాంబ్డా వాల్యూ, అంటే థర్డ్ కాలం లో దీన్ని రీప్లేస్ చేయడాన్ని మనం డెల్టా 3 అని అంటాం. సో డెల్టా 0 చేస్తే మ్యూ వాల్యూ వస్తుంది, డెల్టా 3 0 చేస్తే లాంబ్డా వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ డెల్టా 0 చేద్దాం. సో డెల్టా 0 చేస్తే ఏమొస్తుంది ఒకసారి చూడండి. వాట్ ఈస్ డెల్టా? 1 ఇంటూ ఏడి మైనస్ బిసి 18 మైనస్ మ్యూ మైనస్ 4 ఇంటూ డిడ్రో కాలం 14 మైనస్ 5 మ్యూ మైనస్ 1 ఇంటూ డిడ్రో కాలం 7 మైనస్ 45. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఏమైంది? ఇది 18 మైనస్ మ్యూ మైనస్ 56 మైనస్ మైనస్ 20 మ్యూ. తర్వాత ఇది 35 అంటే ఎంత? సార్ 38 కదా, 38 అంటే ప్లస్ 38 అయింది. ప్లస్ 38 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది 19 మ్యూ తర్వాత 18 ప్లస్ 38 40 56. అదేంది మ్యూ 0 వస్తుంది? 38 ప్లస్ 18 56 కదా. మ్యూ 0 వస్తుంది, 0 వస్తుందా? ఒక్కసారి చెక్ చేయండి. మ్యూ 0 వస్తుందా ఒకసారి చెక్ చేసి చెప్పండి. నేను అంతసేపు లాంబ్డా కనుక్కుంటా. సో ఇక్కడ ఇది రీప్లేస్ చేస్తే మనకి లాంబ్డా వస్తుంది. సో దట్ ఈస్ డెల్టా 3 0. డెల్టా 3 ఏంటిదండి? వాట్ ఈస్ డెల్టా 3? 175,491. దాని తర్వాత ఈ కాలం తీసేసి ఈ కాలం పెడతా. లాంబ్డా -3 -1, లాంబ్డా -3 -1 కరెక్ట్ గా రాశాను. సో 512 తర్వాత 79 మ్యూ కరెక్టే, 14 -1 కరెక్ట్ రాశాను. వస్తుందా అందరికి? 0నే వస్తుందా? రోహిత్ ఆన్సర్ -3 అని కూడా చెప్పేశాడు. చూద్దాం. సో దీని ఏం చేస్తాం? డెట్ కనుక్కుంటాం. 1 ఇంటూ ఏడి మైనస్ బిసి -9 ప్లస్ 3 -4 ఇంటూ డిలీట్ త్రో కాలం -7 ప్లస్ 15 ప్లస్ లాంబ్డా ఇంటూ డిలీట్ త్రో కాలం 7 మైనస్ 45 is equal to 0. So this is -6. ఇది 8 అంటే 32 మైనస్ లాంబ్డా ఇంటూ 38. ఇందాక మైనస్ అక్కడ -38 లాంబ్డా. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1 అయింది. లాంబ్డా వాల్యూ -1 అయింది. ఈజ్ ఈక్వల్ టు 0 కదా, సారీ. ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే -38 మైనస్ లాంబ్డా అంటే లాంబ్డా +1 ఈక్వల్ టు లాంబ్డా -1 అయింది. సో ఇక్కడ ఇది 0 ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ లాంబ్డా -1 అయింది. ఆన్సర్ -3 అయింది. వెరీ గుడ్. ఆన్సర్ -3 వచ్చిందండి. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, సూపర్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చేయండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ దెన్ 13 ఆల్ఫా బీటా. చూసారా అన్ని కూడా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్.
సో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ 2x + 3y - z = 5. దీన్ని నేను ఎలా రాస్తానంటే అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ ఇది రాస్తాను. ఫస్ట్ 2 3 - 1 1 ఆల్ఫా 3 తర్వాత 3 - 1 బీటా. ఇది డెల్టా. తర్వాత డి అంటే ఏంది? డి అంటే 5 - 4 7. సో ఇక్కడ నాకు ఆల్ఫా బీటాలు రెండు ఉన్నాయి. నాకు ఆల్ఫా బీటాలు కావాలి. ఇప్పుడు నేను ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ అంటే అన్ని డెల్టాలు జీరోలు కదా, అన్ని డెల్టాలు జీరోలు కదా. మరి నేను దేన్ని జీరో చేస్తే నాకు ఆన్సర్ ఆల్ఫా ఆన్సర్ బీటా డైరెక్ట్ గా వస్తాయి. ఒకసారి చూద్దాం. సార్ నాకు ఆల్ఫా కావాలంటే బీటా కనపడకూడదు, అంటే దీన్ని దీంట్లో రీప్లేస్ చేస్తా. నాకు బీటా కావాలంటే ఆల్ఫా కనపడకూడదు, కాబట్టి దీంట్లో రీప్లేస్ చేస్తా. అంటే డెల్టా 2 డెల్టా 3లని జీరో చేయాలి. డెల్టా 2ని జీరో చేయాలి, డెల్టా 3ని జీరో చేస్తే నాకు ఆన్సర్లు వస్తాయి. అర్థమవుతుంది మనకి. సో ఇప్పుడు నేను డెల్టా 2ని చేస్తున్నా. డెల్టా 2 అంటే ఏంది? సెకండ్ కాలం ని తీసేసి ఈ కాలం ని పెట్టాలి. సో 2 1 3 కరెక్టే, ఇది -1 3 బీటా కరెక్టే, ఇక్కడ 5 - 4 7 అనేది పెట్టాలి. దాని తర్వాత డెల్టా 3. సరే దీన్ని ఫస్ట్ చేద్దాం. డెల్టా 3ని కూడా రాసుకుందాం ఫస్ట్. డెల్టా 3 అంటే ఏంది? ఇగో ఇది తీసేసి ఇది పెట్టాలి. అంటే 2 1 3 3 ఆల్ఫా -1 తర్వాత దీన్ని తీసేసి 5 - 4 7 ఇది కనుక్కోవాలి. క్లియర్ అండి? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు దీనికి డెట్ కనుక్కుందాం. 2 × -4 బీటా -21 -5 × డిలీట్ ద రో కాలం బీటా -9 -1 × డిలీట్ ద రో కాలం 7 + 12 = 0. సో ఇది -8 బీటా -42 -5 బీటా +45 -19 = 0. సో ఇది -13 బీటా, ఇది 3 అయింది, 3 తీసేస్తే 16 అయింది, -16 = 0 అయింది. సో ద ఆన్సర్ ఈజ్ బీటా -16/13 అయింది. యామ్ ఐ కరెక్ట్? కరెక్టే చేశానండి. బీటా వాల్యూస్ ఏమొచ్చిందో ఒకసారి చెప్పాలి మీరు. -16/13 వచ్చిందా? రైట్. తర్వాత దీన్ని చూద్దాం. మీరు అప్పటికల్లా నాకు చెప్పండి, దీన్ని సాల్వ్ చేస్తాను నేను. ఇది 2 × 7 ఆల్ఫా -4 -3 × 7 + 12 +5 × 5 × -1 - 3 ఆల్ఫా = 0. సో దిస్ ఈస్ 14 ఆల్ఫా -8 మైనస్ ఇదంతా 19 అంటే 60 అంటే 57 -5 -15 ఆల్ఫా = 0. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా 57 13 70 అయింది. సో 70 ఏది ఇది -70 = 0. సో ఆల్ఫా -70 అయింది. సో ఇప్పుడు ఏమైందంటే ఇది 13 × ఆల్ఫా అంటే -70 అయింది, బీటా అంటే -16/13 అయింది. సో 13 క్యాన్సిల్ అయితే మనకి 16 × 7 70 42 అంతే కదా. 70 + 42 112 కదా, 1120 అయింది. బి ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ బి కరెక్టేనా? వెరీ గుడ్ వెరీ గుడ్ అండి. లెట్ us మూవ్ ఫర్దర్. ఇంకో క్వశ్చన్ చూడండి. లెట్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 1 2 3 ఉన్నాయి, హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నాడు మళ్ళీ. దెన్ వాట్ ఈస్ దిస్? ఇన్ఫైనైట్ మెనీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 అన్ని జీరోలు కావాలి. సో ఇప్పుడు నేను డెల్టా రాస్తా ఫస్ట్. వాట్ ఈస్ డెల్టా? డెల్టా ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఏముంది 1 2 3 ఉంది, 1 2 3 ఇంకోటి ఏముంది 2 3 1 ఉంది, 2 3 1 ఉంది. ఇక్కడ ఏంది 4 3 లాంబ్డా ఉంది, 4 3 లాంబ్డా.
అవును కదా. దాని తర్వాత డి ఏముంది, డి ఈజ్ నథింగ్ బట్ 5 9 మ్యూ అని ఉంది. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది, డెల్టా 0 చేస్తే నాకు లాంబ్డా వస్తుంది, దీన్ని ఇక్కడ రీప్లేస్ చేశాను అనుకోండి, డెల్టా 3 0 చేస్తే నాకు మ్యూ వస్తుంది. అది ఈజీగా అర్థమైపోతూనే ఉంది మీకు. సో ఇప్పుడు డెల్టా 0 చేద్దాం. డెల్టా అంటే ఏంది, ఇది డెట్, ఇది 0 చేద్దాం. చేస్తే 1 ఇంటూ ఇది 3 లాంబ్డా మైనస్ 3 మైనస్ 2 ఇంటూ డిలీట్ ద రో కాలం 2 లాంబ్డా మైనస్ 4 ప్లస్ 3 ఇంటూ 6 minus 12. So delta is equal to 3 lambda minus 3 minus 4 lambda plus 8. ఇది minus 18. తర్వాత ఇది 3 lambda అంటే minus lambda. ఇది minus 10 minus 13 is equal to 0. So lambda is equal to minus 13 వచ్చింది. కరెక్ట్ అయినా ఒకసారి చెక్ చేయండి అమ్మ. lambda minus 13 వస్తుందా మీకు కూడా? వన్స్ చెక్ అండ్ లెట్ మీ నో. దాని తర్వాత డెల్టా 3 అంటే ఏంది, థర్డ్ కాలమ్ ని రీప్లేస్ చేయాలి. 1 2 4 ఇక్కడ 2 3 3 ఇక్కడ తీసేసి 5 9 మ్యూ ఇది 0 కావాలి. ఇది మ్యూ అండి, 11 అనుకున్నారు, ఇది మ్యూ అమ్మ. సో ఇప్పుడు ఇది 3 మ్యూ మైనస్ 27 minus 2 into delete the row column 2 mu minus 36 plus 5 into delete the row column 6 minus 12 is equal to 0. So 3 mu minus 27 minus 4 mu plus 72 minus 30 is equal to 0. So this is minus mu. ఇది 57 అయింది. 57 అంటే 3 60 13 15 అయింది, అంటే ప్లస్ 15 అయింది. సో లాంబ్డా ఈజ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 15 అని వచ్చింది. సేమ్ వచ్చింది, ఒకసారి చూడండి అమ్మా. క్లియరా? సో ఇప్పుడు ఇక్కడ పెట్టాలి, లాంబ్డా వాల్యూ మైనస్ 13 వచ్చింది, మ్యూ వాల్యూ 15 అంటే ఇది 30 అయింది. సో ఇక్కడ రాస్తే 17 వచ్చిందమ్మా. ఇక్కడ కూడా బి ఆప్షన్ వచ్చింది. కరెక్టేనా? 17ఏనా? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ చూద్దామా. అన్ని ఇట్లానే వస్తాయి క్వశ్చన్స్, అన్ని కూడా ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ మీదనే అడుగుతున్నారు క్వశ్చన్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ లో చేసుకుంటూ పోతాం. డెల్టా ఏమైంది, 1 minus 2 1, ఇది 2 ఆల్ఫా 3, ఇది 3 minus 1 బీటా. డి అంటే ఏంది, ఇక్కడ -4 5 3, ఇది డి. ఇప్పుడు నాకు ఆల్ఫా కావాలంటే బీటా ఉండకూడదంటే ఇది రీప్లేస్ చేయాలి, అంటే డెల్టా 3 0 చేయాలి. నాకు బీటా కావాలంటే ఆల్ఫా ఉండకూడదు, రీప్లేస్ చేయాలంటే డెల్టా 2 0 చేయాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ డెల్టా 3ని తీసుకుంటున్నా. వాట్ ఈస్ డెల్టా 3? థర్డ్ కాలమ్ ని తీసేసి ఇది పెట్టాలి, అంటే 1 2 3 -2 ఆల్ఫా -1, ఇది -4 5 3 ఇది. సో ఇదేంటంటే 1 ఇంటూ 3 ఆల్ఫా ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ -2 ఇంటూ 6 minus 15, 6 minus 15. దాని తర్వాత -4 ఇంటూ -2 -3 ఆల్ఫా, -2 -3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ 3 ఆల్ఫా ప్లస్ 5, ఇదేమైంది 9 అయింది, -18. దాని తర్వాత +8 ప్లస్ 12 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 15 ఆల్ఫా -5 ఈజ్ ఈక్వల్ టు 0, అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/3 అని వచ్చింది నాకు. మీకు అంతే వస్తుందా? మీకు కూడా అంతే వస్తుందా? ఒక్కసారి కమెంట్ చేయండి అమ్మా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/3. దాని తర్వాత బీటా కనుక్కుందాం. సో బీటా ఏది డెల్టా 2 చేయాలి. సో ఇప్పుడు మనం డెల్టా 2ని 0 చేద్దాం.
డెల్టా 2 అంటే ఏంది, సెకండ్ కాలమ్ ని తీసేయాలి. 1 2 3 యాజ్ ఇట్ ఈస్, 1 3 బీటా యాజ్ ఇట్ ఈస్, సెకండ్ కాలమ్ తీసేసి -4 5 3 రాసుకోవాలి. దీన్ని ఇప్పుడు డెట్ కనుక్కుంటాం. ఇది 5 బీటా -9 ప్లస్ 4 ఇంటూ 2 బీటా -9, 2 బీటా -9 ప్లస్ 1 ఇంటూ ఇది 6 - 15, 6 - 59. ఇప్పుడు ఇది 5 బీటా -9 ప్లస్ 8 బీటా 36 - 7 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇదేమైంది ఇప్పుడు 13 బీటా, ఇది 36, ఇది 16, అంతేనా? ఇది 16 36 అంటే 12 52 అయింది. సో ఇజ్ ఈక్వల్ టు 52 అయింది. సో బీటా ఇజ్ ఈక్వల్ టు 4 కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. 12 ఇంటూ ఆల్ఫా అంటే 1/3 సబ్స్టిట్యూట్ చేస్తా, ప్లస్ 13 ఇంటూ బీటా అంటే 4 ని, అచ్చా 13 బీటా అంటే ఆల్రెడీ 52 కదా, సబ్స్టిట్యూట్ చేస్తా. సో ఇది 4 జార్ అయింది ప్లస్ 52 అయింది. అంటే ఆన్సర్ మనకి ఏం రావాలి, 56 రావాలి. ఏంది ఇక్కడ కొడుతుంది సీన్, ఒక్కసారి చూడండి అమ్మా. $56 మరి లేదు కదా, ఇక్కడ ఆప్షన్ లేదుగా. ఇక్కడ ఆల్ఫా ఎక్కడన్నా పోయింది ఒక్కసారి చూడండి. 3 ఆల్ఫా ప్లస్ 5, 2 ఇంటూ 6 - 15 -4 ఇంటూ -2 - 3 ఆల్ఫా, 3 ఆల్ఫా ప్లస్ 12 ఆల్ఫా, 15 ఆల్ఫా, 5 -18 ప్లస్ 8 -10 5 కరెక్టే కదా. -6 - 15 మైనస్ ఇక్కడ -9 రాయాలండి. ఇది 6 - 15 -9 రాయకుండా మనం -7 అని రాస్తాం. ఇక్కడ -9 పడుతుంది, ఇది -9 అయిందండి. సో ఇక్కడ పోయింది. -9 అయింది ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో -9 అంటే ఇక్కడ ఏమైంది, ఇది 18 అయింది, ఇది 4 అయింది, 54 అయిందండి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 54 అంటే ఇది ఏమైంది, 58 అయింది. సో 58 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 6 - 15 ఈస్ -9, -7. అర్థమైందా? ఓకే, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సార్ మరి ట్రివియల్ కి సంబంధించింది కావాలి సార్ అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు కావాలంటే అన్ని చేయొచ్చు, మీరు ఒకసారి అవి కూడా చూసుకోండి. కొన్ని క్వశ్చన్స్ మీకు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మన హోంవర్క్ రీతిలో మీకు ఇవ్వడం జరుగుతుంది. హోంవర్క్ క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయండి, మీకు పీడిఎఫ్ కూడా పెడతాను, చూసుకోండి. ఇవన్నీ హోంవర్క్. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మనం సాల్వ్ చేసినాం కదా, దీని తర్వాత మొత్తం హోంవర్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు హోంవర్క్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. నేను ఎంతవరకు ఇది సాల్వ్ చేద్దామని అనుకున్నా అంత చేసేసిన, అయిపోయింది, మొత్తం సాల్వ్ చేసిన. ఇక దీని తర్వాత మీకు హోంవర్క్ ఇవ్వడం జరిగింది. హోంవర్క్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరు ట్రై చేయండి. ఓకేనా? రైట్. సో నాన్ ట్రివియల్ కి సంబంధించిన, ట్రివియల్ కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తే ఎట్లా సార్ అంటే, సేమ్ అక్కడ D1 D2 D3 జీరోలు కనపడుతున్నాయి కదా, సేమ్ ప్రొసీజర్ యాజ్ ఇట్ ఈస్. ఒకవేళ నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ ఉన్నాయని అన్నాడంటే డెల్టా 0 చేసేస్తారు. ట్రివియల్ సొల్యూషన్స్ ఉన్నాయంటే డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది, అంతే. సో వెరీ సింపుల్. సో మీకు క్రామర్స్ రూల్ వస్తే డైరెక్ట్ గా డిటర్మినెంట్స్ మీద, క్రామర్స్ రూల్ వస్తే డైరెక్ట్ గా మీరు డిటర్మినెంట్స్ మీద చేయగలుగుతున్నారు కాబట్టి
అంటే డిటర్మినెంట్స్ మీదనే మీరు సాల్వ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈజీ అయిపోద్ది, అదంతా కూడా ఈజీ అయిపోద్ది. ఓకే సార్, హౌ టు చెక్ హోంవర్క్ క్వశ్చన్స్? నేను పీడిఎఫ్ పెడతాను కదా, పీడిఎఫ్ ఉంటుంది కదా, పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అన్నిటిని సాల్వ్ చేయండి. ఓకే రైట్. సో టెలిగ్రామ్లోనా? టెలిగ్రామ్లో సెండ్ చేయండి సార్ అంటే ఓకే, టెలిగ్రామ్లో కూడా సెండ్ చేస్తా. టెలిగ్రామ్ ఛానల్ తెలుసు కదా, దాంట్లో కూడా సెండ్ చేస్తా. ఓకే బట్ మీకు ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది, ఈ వీడియో దగ్గర ఉంటుంది, వీడియో కిందనే కనపడతా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇది బెస్ట్. ఇంకా సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.